ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గతించిన బుధవారం రోజున బైబిల్ తరగతిలో ఒక టాపిక్ని మనము మాట్లాడుకోవడం జరిగింది. పర్సనల్ ప్రిపరేషన్ ఇన్ బైబిల్ స్టడీ, అంటే బైబిల్ అధ్యయనంలో వ్యక్తిగత సన్నద్ధత. సో ఈ వ్యక్తిగత సన్నద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలనంటే వ్యక్తిగతంగా బైబిల్ చదవాలి అనే విషయాన్ని గత వారము బోధించడం జరిగింది. ఆ క్రమంలో ఆ ఎపిసోడ్లో బైబిల్ని వ్యక్తిగతంగా చదవలేకపోవడానికి గల కారణాలు కొన్ని చెప్పి, బైబిల్ని వ్యక్తిగతంగా ఎలా చదవాలో, పర్సనల్గా మనం బైబిల్ని ఎలా చదవాలో చెప్పడం కూడా జరిగింది. అయితే ఈరోజు దానికి కొనసాగింపుగా వ్యక్తిగత బైబిల్ అధ్యయనం వల్ల కలిగే లాభాలు మనం గమనించగలగాలి. ప్రస్తుత క్రైస్తవ్యంలో మనుషులు ఎలా అయిపోయారంటే, ఒక సేవకుడిని వెంబడించడము, ఆ సేవకుడు ఏది చెబితే అది మాత్రమే విని తమ జీవితాలు బాగున్నాయి, ఆత్మీయ స్థితి బాగుంది అన్న ఆలోచనలో ఈరోజు అనేక మంది క్రైస్తవులు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా కదా. ఎంతసేపు కూడా ఎలా ఉన్నారనంటే, బోధకుడు చెబితే మేము వినాలి అంతవరకు ఆలోచన కలిగి ఉన్నారు. అంతవరకే తమ భక్తిని ముందు కొనసాగిస్తున్నారు. మంచిదే, బోధకులు చెబితే వినడం మంచిదే. ఇప్పుడు నేను కానీ, నాలాంటి సేవకులు కానీ, వాక్య అనుభవం కలిగిన ఇంకా పెద్ద పెద్ద మంచి సేవకులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మనం వాక్యం వినడము మంచిదే. అయితే మాకన్నా కూడా గొప్పగా వాక్యం చెప్పాయని ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యేసు ప్రభువారు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు వలన బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నవో వాటన్నిటినీ మనము ఎలా వినగలము, ఎలా తెలుసుకోగలము అని అంటే, ఖచ్చితంగా వ్యక్తిగతంగా మనము బైబిల్ని అధ్యయనం చేయాలి, చదవాలి, పరిశీలన చేయాలి, అధ్యయనం చేయాలి. కాబట్టి బైబిల్ అధ్యయనంలో వ్యక్తిగత సన్నద్ధత అనేది ఎలా చేయాలో గత వారం విన్నాము. దానికి కొనసాగింపుగా వ్యక్తిగత బైబిల్ అధ్యయనం వల్ల మనకు కలిగే లాభాలను ఈరోజు మనం చూద్దాం. దేవునితో మనకు మంచి అనుబంధం కలిగి ఉండాలంటే, వ్యక్తిగతంగా మనం దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా బైబిల్తో మనం మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. బైబిల్ మనం పక్కన పెట్టేసి నేను దేవునితో బాగానే ఉన్నాను అని అనుకోవడం వల్ల ఉపయోగం లేదు. దేవుని మాట మనం ప్రతిరోజు వినకుండా, దేవుని మాట మనం ప్రతిరోజు అధ్యయనం చేయకుండా నా ఆత్మీయ జీవితం బాగానే ఉంది అని అనుకోవడంలో అర్థం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఈరోజు ఈ శరీరము పోషింపబడడానికి, ఈ శరీరము బలంగా ఉండడానికి మనము రోజు ఆహారాన్ని భుజిస్తాం. కానీ ఆత్మ బలంగా ఉండడానికి, ఆత్మ ఆరోగ్యంగా ఉండడానికి, ఆత్మ శక్తి కలిగి ఉండడానికి కేవలం ఒక వారంలో ఒకరోజు చదివితేనో, వారంలో ఒక గంట ప్రసంగము ద్వారా మన ఆత్మ బలంగా ఉంది అనడంలో అర్థం లేదు. కాబట్టి నిత్యము కూడా ఈ శరీరానికి మనం ఎలాగైతే ఫుడ్ ఇస్తున్నామో, ఆహారం ఇస్తున్నామో, నిత్యము కూడా మనము వాక్యాన్ని చదవాలి, పరిశీలన చేయాలి, అధ్యయనం చేయాలి. ఖచ్చితంగా మనం దేవునితో మంచి రిలేషన్ మనము కలిగి ఉండడానికి వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము చదువుతూ ఉండాలి. కాబట్టి ఈరోజు వ్యక్తిగత బైబిల్ అధ్యయనము అనేది చాలామంది జీవితాల్లో లేదు. పర్సనల్గా నేను వాక్యం చదవాలని కానీ, పర్సనల్గా నేను వాక్యాన్ని నేర్చుకోవాలని కానీ, పర్సనల్గా నేను దేవునితో మంచి సాన్నిహిత్య సంబంధం కలిగి ఉండాలన్న ఆలోచన ఈరోజు అనేక మంది లేకపోవడం వల్ల ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మన నుండి ఏదైతే ఆశిస్తున్నాడో అలాంటి భక్తి జీవితాన్ని, ఆత్మీయ అభివృద్ధిని మనము పొందలేకపోతున్నాం. దేవుని యొక్క ఆలోచనలను రీచ్ అవ్వలేకపోతున్నాము. దేవుని యొక్క చిత్తాన్ని మనము చేయలేకపోతున్నాం, నెరవేర్చలేకపోతూ ఉన్నాం కదా. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా, విశ్వాసంలోనికి వచ్చి, క్రైస్తవులకు వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా ఆధ్యాత్మిక జీవితంలో అదే ఎక్కడ వేసిన గొంగలు అలా అక్కడ అన్నట్లుగా ఇంకా అదే నేర్చుకునే క్రమంలో ఉన్నాం. ఇంకా అక్కడే మనం ప్రారంభ దశలోనే కొనసాగిస్తున్నాం, కానీ మనం ఎదగలేకపోతున్నాం ప్రియులారా. అందుకే ఖచ్చితంగా వ్యక్తిగత బైబిల్ అధ్యయనము ప్రతి ఒక్క క్రైస్తవుడు చేయాలి. తద్వారా కలిగే లాభాలేంటో ఈరోజు మనము కొన్ని లాభాలను మనం నేర్చుకుంటూ ఆధ్యాత్మికంగా బలపడదాము ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు క్రైస్తవ్యం ఉన్న పరిస్థితుల్లో ఒక పరిస్థితి ఏంటంటే, మేము క్రొత్త విషయాలు వినాలి, మా సేవకుడు బాగా చెబుతాడు, ఆయన చెప్పిన విషయాలు వినాలి అని సంతృప్తి చెందుతున్నారు. కానీ ఈ సంతృప్తికరమైన పరిస్థితుల్లో బేసిక్ డాక్టర్ ఏదైతే ఉన్నదో, దేవుడు కోరింది నా నుండి,
బేసిక్ సిద్ధాంతం ఎంతున్నదో వాక్యాన్ని అధ్యయనం చేయాలి, చదవాలి, నేర్చుకోవాలి. తద్వారా నా బ్రతుకును నేను సరిదిద్దుకోవాలి అన్న ఆలోచన, ఈ ప్రాథమిక సిద్ధాంతాన్ని క్రైస్తవుడు మర్చిపోతూ ఉన్నాడు. కాబట్టి బైబిల్ అధ్యయనం వల్ల, వ్యక్తిగతంగా బైబిల్ని అధ్యయనం చేయడం వల్ల మనకు కలిగే లాభములు ఏవైతే ఉన్నవో ఒక్కొక్కటిగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మొదటిగా వ్యక్తిగతముగా బైబిల్ని అధ్యయనం చేయటం వల్ల కలిగే లాభాల్లో మొదటి లాభమును దయచేసి నోట్ చేసుకుందాం. మొదటి లాభము, వ్యక్తిగతంగా బైబిల్ని అధ్యయనం చేయడం వల్ల కలిగే లాభాల్లో మొదటి లాభం ఏంటంటే, దేవుని గురించి మనము ఎక్కువగా తెలుసుకుంటాం. నేను మాట్లాడుతున్నది మీరు గమనించాలి. వ్యక్తిగతముగా బైబిల్ని అధ్యయనం చేయడం వల్ల దేవుని గురించి ఎక్కువగా తెలుసుకుంటాం. బైబిల్ గ్రంథంలో దేవుని గురించి ఏదైతే రాయబడి ఉన్నదో, ఈ రాయబడిన లేఖనాల మీద ఈనాటి క్రైస్తవుల్లో మెజారిటీ క్రిస్టియన్స్కి జీరో నాలెడ్జ్ ఉంది. దేవుడు గురించి సరైన అవగాహన లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల గురించి సరైన అవగాహన లేదు కదా. విశ్వాసము గురించి కానీ, మారు మనసు గురించి కానీ, రక్షణ గురించి కానీ, పాపము గురించి కానీ, దేవదూతల గురించి కానీ, దేవుడు చేసిన మానవ నిర్మాణమును గురించి కానీ, దేవుని యొక్క చిత్తము గురించి కానీ సరైన అవగాహన లేదు. ఏం అవగాహన లేకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని మనము ఎలా ప్రారంభించామో అలాగే కొనసాగిస్తే ఎలా చెప్పండి? ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కొనసాగించాలంటే దేవుని గురించి మనకు ఒక చక్కటి అవగాహన కలిగి ఉండాలి. పూర్తి అవగాహన అంటే కష్టం, కానీ బైబిల్ గ్రంథంలో దేవుని గురించి ఏదైతే రాయబడి ఉన్నదో ఆ రాయబడిన దేవుని గురించి మీద మనకు చక్కటి పరిపూర్ణమైన అవగాహన మనం కలిగి ఉండాలి. దేవుడు ఏమని పిలుపునిస్తున్నాడో చూద్దాం ఒకసారి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయంలో తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము బైబిల్ తెరిచి ప్రతి ఒక్కరు కూడా చూడండి. దేవుడు ఎంతగా మానవాళ్ళని కోరుతున్నాడు, ఆయన పిలుపునిస్తున్నాడు. నరులారా మీరు ఎలా ఉన్నారు అని ఆలోచన అని చెబుతూ ఉన్నాడు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము దయచేసి మొదటి వచనం చదవండి. ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి. స్వయంగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులారా, నా ప్రజలారా, దేవుని మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఏ దేశం అది? ఒకప్పుడు ఇశ్రాయేలుల దేశము. ఈరోజు ఇది ఏ దేశము? క్రైస్తవ రాజ్యము, పరలోక రాజ్యముగా ఈరోజు పిలువబడుతున్న సంఘములో దేవుని యొక్క సత్యము కొరవడినది, దేవుని యొక్క కనికరము కొరవడినది, దేవుని యొక్క జ్ఞానము కొరవడింది. అలాంటి ప్రజలతో దేవుడు సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటంటే, దేశమందు జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము లేకపోవటం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. వ్యాజ్యమాడడం అంటే డిస్కషన్ పెడుతున్నాడు దేవుడు, ఆర్గ్యూ చేస్తున్నాడు. నా జ్ఞానము నువ్వు నేర్చుకుంటున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. నా జ్ఞానం విషయంలో నీకెంత అవగాహన ఉన్నది? 66 పుస్తకాలుగా, 66 గ్రంథాలుగా ఒక గ్రంథాలయాన్ని నీ చేతికిచ్చాను కదా. నీ చేతికిచ్చి నన్ను గూర్చి నేను తెలుసుకోమని నీకు ఆజ్ఞాపించుతుంది కదా. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోమన్నాను కదా. ఎంతో చరిత్ర, ఎంతో సాంస్కృతిక నేపథ్యము కలిగిన ఈ చరిత్రను తెలుసుకుని ఆధ్యాత్మికంగా బలపడమని చెబుతున్నాం కదా అని దేవుడు ఇశ్రాయేలుతో ఒకప్పుడు మాట్లాడాడు. ఈరోజు మనతో కూడా పిలుపునిస్తూ ఉన్నాడు కదా. దేశమందు దేవుని గురించిన జ్ఞానం లేకపోవడం వల్ల ఏం కలుగుతుందనంటే, 2వ వచనంలో, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధం మాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను, జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. దేవుని గురించిన జ్ఞానం లేకపోవడం వల్ల ఇలాంటి శరీర సంబంధమైన పాపములన్నీ కూడా మీ జీవితాల్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి నన్ను గురించి నేర్చుకోండి. వ్యక్తిగతంగా మనం బైబిల్ అధ్యయనం చేయడం వల్ల కలిగే లాభాల గురించి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు. ఈ లాభాల్లో మొదటి లాభం ఏంటంటే, వ్యక్తిగతంగా బైబిల్ని అధ్యయనం చేయడం వల్ల దేవుని గురించి మనం ఎక్కువగా తెలుసుకుంటాం. అంతా తెలుసుకుంటామని చెప్పట్లేదు. దేవుని గురించి మనకు అంతా రాయబడలేదు. మనకి ఎంత అవసరమో అంత రాయబడింది. మన ఆత్మీయ జీవితాన్ని రక్షించుకోవడానికి,
ఈ లోకపు యాత్రలో మన బ్రతుకును ఆత్మీయ జీవితాన్ని మనం కంటిన్యూ చేయడానికి మనకి ఎంత అవసరమో అంత రాయబడింది. మన రక్షణకి ఎంత అవసరమో, ఈ లోకంలో మనం బ్రతకడానికి ఎంత అవసరం అంత రాయబడింది. దాన్ని మనం తెలుసుకోవాలని దేవుడే పిలిపిస్తున్నాడు, దేవుడే ఆలోచన చెబుతున్నాడు, నేర్చుకోమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నేర్చుకోకపోవడం వల్ల, దేవుని గురించి జ్ఞానం లేకపోవడం వల్ల మీరు ఎలాంటి పాపాల్లో ఉన్నారో కూడా ఈ హోషేయ గ్రంథం 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దేవుడు మాట్లాడిన మాట. అలాగే 6వ అధ్యాయము 3వ వచనం చూస్తే, 6వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరింతుము రండి. దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి దేవుణ్ణి అనుసరించండి అని చెబుతున్నాడు. సేమ్ ఇదే మాట యేసుప్రభు వారు మనకి క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చూస్తే, యోహాను సువార్త 17:3లో, అద్వితీయ దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు. మనం నిత్య జీవంలో పాలిభాగస్థులం అవ్వాలనంటే ఎరగాల ఆయననే. అద్వితీయ సత్య దేవుడు, ఒకే ఒక దేవుడు గురించి మనం తెలుసుకోవాలంటే, యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకోవాలంటే, ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుడు మనకిచ్చిన ఒక చక్కటి గ్రంథాలయమే బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం నిర్లక్ష్యం చేసేసి ఎంత పరుగులు పెట్టినా కూడా ఉపయోగం ఉండదు. దేవుడి గురించి తెలియకుండానే ఈరోజు మనము దేవుని ప్రజలుగా చలామణైపోతున్నాం. దేవుడు మన యొక్క జీవిత ప్రమాణముల గురించి, జీవిత విధానము గురించి ఏదైతే ఆజ్ఞాపించాడో, ఏమని చేయమని మనకు బోధ చేస్తున్నాడు, ఆ బోధ గురించి మనకు అవగాహన లేకుండానే క్రైస్తవ జీవితము ఇన్ని సంవత్సరాలు కొనసాగుతుంది. చూడండి, దేవుని ఆలోచన మనకు పడుతుందా? దేవుని ఉద్దేశములు మనం పట్టినట్టు ప్రవర్తించగలుగుతున్నామా? ప్రసంగాలు చెప్పడానికి వెరీ గుడ్ చెప్పేస్తూ ఉన్నాం, ప్రసంగాలు కూడా వినేస్తూ ఉన్నాం. కానీ దేవునితో మనకు వ్యక్తిగతంగా మనము సంబంధం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా వ్యక్తిగతంగా అధ్యయనము చేయాల్సిందే. దానిలో మొదటి పాయింట్, వ్యక్తిగత అధ్యయనం వల్ల కలిగే లాభాల్లో మొదటిది ఏంటంటే, మన దేవుడు గురించి మనము ఎక్కువ తెలుసుకుంటాం, ఆయన స్వభావం గురించి తెలుసుకుంటాం, ఆయన గుణాల గురించి తెలుసుకుంటాం, ఆయన లక్షణాల గురించి తెలుసుకుంటాము, ఆయన కలిగిన శక్తి సామర్థ్యముల గురించి తెలుసుకుంటాము, ఆయన జ్ఞానము గురించి తెలుసుకుంటాము, ఆయన ఈ భూమి మీద చేసిన విమోచన కార్యము గురించి తెలుసుకుంటాము, ఆయన రక్షణ కొరకు ఆయన కలిగి ఉన్న ప్రణాళిక గురించి తెలుసుకుంటాము, ఏ ఏ సందర్భాల్లో ఏ విధంగా దేవుడు మనల్ని కాపుదలనిస్తున్నాడో వాటన్నిటినీ మనం తెలుసుకుంటాము. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలా నడుచుకోవాలో కూడా దేవుడు మనకు బోధ చేస్తాడు. దేవుని గురించి తెలుసుకుంటే అన్ని ప్రయోజనాలు మనకు ఉంటాయి. వ్యక్తిగతంగా బైబిల్ని అధ్యయనం చేయడం వల్ల కలిగే లాభాల్లో మొదటి లాభము, దేవుని గురించి మనము ఎక్కువగా తెలుసుకుంటాం. ఇక రెండో పాయింట్ చూద్దాము. రెండో పాయింట్ చూస్తే, వ్యక్తిగతంగా బైబిల్ని అధ్యయనం చేయడం వల్ల కలిగే లాభాల్లో రెండవ లాభం ఏంటంటే, విశ్వాసము మరింతగా బలపడుతుంది. వినుట వలన విశ్వాసము కలుగును. క్రీస్తుని గురించిన వినడం వల్ల నీ విశ్వాసము బలపరచబడుతుంది. అదే రోమీలకు రాసిన పత్రికలో మనము 10వ అధ్యాయము 17వ వచనం చూస్తే, రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఇక్కడ వినుట వలన అని ఉంది కదండి, అధ్యయనం అని లేదు కదండి. అంటే ఎవరు చెబితే వినాలి? దేవుడు చెబితే వినాలి, దేవుడు మాట్లాడుతుంటే వినాలి. క్రొత్త నిబంధనలో నుంచి యేసుప్రభువు మాట్లాడుతూ ఉంటే ప్రతి మాట కూడా మనం వినాలి. ఓవరాల్ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవుని మాట మనం వినాలి. ఎప్పుడు మనం వినగలము అంటే, ఎప్పుడు వినగలము? ఆయన మాట్లాడే సమయంలో. ఆయన ఎప్పుడు మనతో మాట్లాడతాడో, వ్యక్తిగతంగా మనం బైబిల్తో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడే. రిలేషన్స్ మెయింటైన్ చేయాలి దేవునితో. ఈరోజు క్రైస్తవుడికి ఇది తగ్గిపోయింది. దీని మీద మనసు వెళ్ళట్లే. యూట్యూబ్లో ప్రసంగాలు వింటున్నాము, చర్చిలో 1 గంట ప్రసంగం వింటున్నాము కదా, ఎన్నో రకాలుగా ఎన్నో కార్యక్రమాలు అయితే చేస్తున్నాము. కానీ బైబిల్తో మనం సమయం వెచ్చించే స్థితి మనకు తగ్గిపోయినట్లుగా మనం గమనించగలగాలి. మన విశ్వాసము ఆరంభంలో కొద్దిగా ఉంటుంది. ఆ కొద్దిగా ఉన్న విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచాలంటే ఎక్కువగా ఉన్న వాక్యాన్ని ధ్యానించగలగాలి. రక్షణ మనకు ఎలా వచ్చింది? విశ్వాసము వలననే
మనం రక్షణలోకి వచ్చాం. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని కృప వలన మీరు రక్షింపబడ్డారు, మీరు కేవలము విశ్వసించారు అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 8-9 వచనాల్లో పౌలు భక్తుడు మాట్లాడతాడు. మరి ఆ విశ్వాసం అభివృద్ధి చెందాలంటే అదే పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, మీరు నేర్చుకోవాలయ్యా, మీరు నేర్చుకోవాలి. విశ్వాసం అభివృద్ధి చెందాలి. కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుందంటే శరీర సంబంధమైన అవసరతలు చుట్టూ తిరుగుతుంది. నిజమైన విశ్వాసం గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. ఆరోగ్యపరమైన విశ్వాసము, ఉద్యోగపరమైన విశ్వాసము కదా, ఇలా లోక సంబంధమైన, భూ సంబంధమైన, వస్తు సంబంధమైన విశ్వాసాలు చాలా ఉన్నాయి. విశ్వాసం అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు మీద, ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంచడమే విశ్వాసం అంటారు. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తి మీద, ఒక వస్తువు మీద ఉన్న నమ్మకం గురించి కాదు, కానీ ఈ సృష్టిని కలగజేసిన దేవుని మీద ఎలా మన విశ్వాసం వర్ధిల్లాలో, అభివృద్ధి చెందాలో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే కొలసీ పత్రికలో ఒక మాట చూద్దాము. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనంలో చూద్దాం ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనంలో, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరేమన్నాడు ఇక్కడ, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు అన్నాడు. చూడండి, మన విశ్వాసమందు స్థిరపరచబడాలనంటే, విశ్వాసమందు మరి ఎక్కువగా మనం అభివృద్ధి చెందాలనంటే నేర్చుకోవాలి. ఎవరు చెబితే నేర్చుకోవాలి? పరిశుద్ధాత్ముడు చెబుతూ ఉంటే మనం నేర్చుకోవాలి. మన దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మనము వాక్యముతో మనం మమేకం అవ్వాలి. చక్కగా వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా మనం బైబిల్ని అధ్యయనం చేయడం వల్ల కలిగే లాభాల్లో చాలా ప్రాముఖ్యమైన, కీలకమైన లాభమే మన విశ్వాసము అభివృద్ధి చెందుతుంది, బలపడుతుంది. ఈరోజు వాక్యం చదివారా? చదివితే విశ్వాసంతో దేవుడు క్రియలు చేస్తాడు. ఈరోజు మనం వాక్యం చదవలేకపోయామా? హోషేయ గ్రంథంలో దేవుడు చెప్పినట్లుగా మనలో పాపపు క్రియలు ఉంటాయి. దేవుడు కోరుకున్న విశ్వాసం మనలో ఉండాలంటే ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా దేవునితో మమేకం అవ్వాలి. మన విశ్వాసం మరింతగా బలపడుతుంది ప్రియులారా. ఇది 2వ లాభము. ఇక 3వ లాభం, వ్యక్తిగత బైబిల్ అధ్యయనం వల్ల కలిగే 3వ లాభాన్ని మనం గమనించినట్లయితే, 3వ లాభాన్ని, పాపాన్ని జయించే శక్తి మనకు కలుగుతుంది. పాపాన్ని జయించే శక్తి కలుగుతుంది. ఎంతైనా మనం ఈరోజు మట్టి మనుషులుగా ఉన్నాం కాబట్టి ఇంత వాక్యం విన్నా, క్రైస్తవులకు వచ్చి ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా సరే మనం విడిచిపెట్టవలసిన పాపముల యొక్క జాబితా ఇంకా చాలానే ఉంది. దాన్ని యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 6-10 వచనాల్లో మాట్లాడతాడు. మనలో పాపము లేదు అని మనం చెప్పుకుంటే మనలో సత్యం ఉండదు, మనము అబద్ధికులమే అంటాడు. మనలో మనం ఇంకా పాపము చేయట్లేదు అని మనం చెప్పుకున్నా కూడా మనం దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వారం అవుతాము. దేవుని వాక్యము మనలో ఉండదని యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు ఉంటుంది. దానికి అర్థం ఏంటి? మన విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత కూడా అడపాదడప నిత్యము ఏదో ఒక రకమైన దేవునికి నచ్చని అనేకమైన కార్యక్రమాలు మనము ఇంకనూ చేస్తూనే ఉన్నాం. పాపాలు చేస్తున్నాం, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. దేవుని జ్ఞానం మనకు లేకపోవడం వల్ల, దేవుని మాటలు మనలో లేకపోవడం వల్ల మన భక్తి జీవితము డెవలప్ అవ్వట్లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు పాపాన్ని జయించే శక్తి మీకు కావాలంటే ఖచ్చితంగా అనుదినము కూడా దేవుని యొక్క గ్రంథాన్ని, ఆయన వాక్యాన్ని మనము వ్యక్తిగతంగా అధ్యయనము చేయాలి. అధ్యయనం చేసిన రోజు కీర్తనకారుడు అంటాడు కదా, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అంటాడు. 119వ కీర్తన మీరు చూస్తే 119వ కీర్తన 11వ వచనంలో 119వ కీర్తన 11వ వచనం చూస్తే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఈ పాపానికి ఎవరు అతీతులు గారు? చూడండి, సేవకులు తప్పిపోతున్నారు, విశ్వాసులు తప్పిపోతున్నారు, ప్రారంభ విశ్వాసులు తప్పిపోతూ ఉన్నారు, సీనియారిటీ కలిగిన విశ్వాసులు కూడా పాపములు మునిగి తేలుతూ ఉన్నారు, సంఘ పెద్దలు పాపాలు చేస్తూ ఉన్నారు. బేసిక్ సిద్ధాంతం విషయంలో, బేసిక్ డాక్ట్రిన్ విషయంలో
ఈరోజు క్రైస్తవుడు నిర్లక్ష్యం చేసే సిద్ధాంతాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతము. వ్యక్తిగతంగా బైబిల్ను మనము అధ్యయనము చేయలేకపోవడము. ఇన్ని ప్రసంగాలు చేసి ఆయన ఎట్లా పాపం చేశాడనంటే అదే. అంటే ఎందుకు ప్రసంగం చెబుతున్నాడు, ఎందుకు బైబిల్ పట్టుకున్నాడనంటే ప్రసంగం కొరకే బైబిల్ పట్టుకున్నాడు. ఈరోజు మన జీవితాలు ఎలా అయిపోయిందంటే, ఈరోజు ప్రసంగం చెప్పాలా, హడావిడిగా అప్పుడు చదివేద్దాం. రేపు ప్రసంగం చెప్పాలా, ఈ రాత్రి కూర్చుని గంటంతా మనం ప్రిపేర్ చేసేసుకుందాం. ఈరోజు వాక్యం ప్రిపేర్ చేసుకోవడం చాలా టూల్స్ ఉన్నాయి కదా, చాలా రకాల బుక్స్ ఉన్నాయి కదా, చాలా రకాలుగా వాక్యం మనకు వస్తూ ఉంది కదా, ఎవరెవరో ప్రిపేర్ చేసి రాసిన ఇవన్నీ కూడా. అంటే వ్యక్తిగతంగా మనము దేవుని గ్రంథాన్ని మనం అధ్యయనం చేయలేకపోవడం వల్ల మనిషి పాపములో ఉండిపోయాడు. పాపములో ఉండి కూడా ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రసంగాలు చేస్తున్నాడు అనంటే గమనించగలగాలి. జస్ట్ ప్రసంగం కొరకు మాత్రమే బైబిల్ దగ్గరికి వెళ్తున్నాడు. ప్రసంగం కొరకు మాత్రమే బైబిల్ దగ్గరికి వెళ్తే తనలో ఉన్న పాపం ఎలా పోతుంది? ప్రసంగికుడిలో ఉన్న పాపం ఎలా పోతుంది? కేవలం ఎలా ఉంటుందంటే ప్రసంగికుడి యొక్క స్టైలు చెప్పాలి కాబట్టి చదవాలి, సంఘానికి చెప్పాలి కాబట్టి, మీటింగ్లో చెప్పాలి కాబట్టి చదవాలి. ఇలాంటి ధోరణిలో ఉంటే మనలో పాపం పోదు. చెప్పాలి కాబట్టి చదవాలంటే తర్వాత విషయము. దేవునితో మనం వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉండాలి. దేవుడితో నేను వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉండాలని వాక్యం చదువుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను ప్రేరేపించాడు, దేవుడు నన్ను దేవుని చేత ప్రేరేపింపబడిన మాటలను సంఘానికి బోధించాలని నేను సిద్ధపడ్డాను అన్నట్లుగా మన ఆత్మీయ జీవితంలో పర్సనల్గా మనం వాక్యాన్ని చదవగలగాలి. అప్పుడు మాత్రమే వ్యక్తిగతంగా మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించగలమో అప్పుడు మాత్రమే మనం పాపము లేకుండా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించగలము. పాపము లేకుండా మనము ప్రసంగాలు మనము చక్కగా మనము బోధించగలము. ఇది మూడవది. ఏంటా లాభము? పాపాన్ని జయించే శక్తి మనకు కలుగుతుంది. ఇక వ్యక్తిగతంగా దేవుని గ్రంథాన్ని మనం అధ్యయనం చేయడం వల్ల కలిగే లాభాల్లో నాలుగవ లాభము మీరు గమనించండి. నాలుగవ లాభము సత్యాన్ని గుర్తించే వివేచన కలుగుతుంది. ఈరోజు చాలామందికి సత్యము పట్ల అవగాహన లేదు. ఎవరు చెప్పినా అందులో నుంచి చెబుతారు కదండి. అమ్మ మీరు వినేది కరెక్ట్ బోధ కాదు, మీరు వెళ్తున్న సంఘము వాక్యానుసారంగా లేదు అంటే అందరూ చెప్పేది అందులో నుండే కదండి అనేవాళ్ళు ఒకరు. మాకు అక్కడికి వెళ్తే చాలా బాగుందండి అనేవారు ఒకరు. అక్కడికి వెళ్తే మాకు మనసుకు చాలా ప్రశాంతంగా ఉందండి అనేవారు ఒకరు. అంటే లోక సంబంధమైన, వస్తు సంబంధమైన, భూ సంబంధమైన, మానసిక సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన ఇలాంటి బోధలు వినేసి మాకు చాలా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నారు. కానీ ఆత్మీయ జీవితంలో ఏమాత్రం సంఘర్షణ ఉండట్లే. సంఘర్షణ ఎవరికి ఉంటుంది? యుద్ధం ఎవరు చేస్తారు? ఎవరికి వాక్యం పట్ల సరైన అవగాహన ఉంటుందో వారు యుద్ధంలో ఉంటారు. వాక్యం పట్ల అవగాహన లేకపోతే ఇక ఎలాంటి యుద్ధాలు ఉండవు. నిజమైన క్రైస్తవుడు ఎవరు అనంటే అడపాదడపా చిన్న చిన్న విషయాల్లో తప్పిపోయినా, తప్పుటడుగు లేసినా నేను పాపము చేయకూడదు అని ఎప్పుడు కూడా తన హృదయముతో ఘర్షణ పడుతూ ఉంటాడు. తన హృదయంలో మహా సంగ్రామం జరుగుతూ ఉంటుంది, యుద్ధం జరుగుతుంది. మీరు గమనించండి, మీ హృదయాల్లో మీకు యుద్ధం జరుగుతూ ఉంటే మీరు మంచి క్రైస్తవులే. ఎలాంటి యుద్ధం జరగట్లేదా? పాపము గురించి కానీ, అపవాదం గురించి కానీ ఎలాంటి యుద్ధం జరగట్లేదా? యుద్ధం జరగట్లేదనంటే మీరు మంచి క్రైస్తవులు కాదు, లేఖనం చెప్పిన క్రైస్తవులు గారు, దేవుడు కోరుకున్న క్రైస్తవులు గారు, దేవుడు ఇచ్చిన క్రైస్తవ్యంలో మనం లేము. నిజమైన క్రైస్తవులకు ఎప్పుడు కూడా పాపముతో ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది, సాతానుతో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎన్నోసార్లు ఓడిపోతూ ఉంటాం. ఆ యుద్ధంలో ఎంతో కృంగిపోతాం, ఎంతో నీరసించిపోతాం, ఎంతో బలహీనమైపోతాం. వెంటనే మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఓడిపోతున్నా, నేను కృంగిపోతున్నా, నేను ఇంకా పాపం చేస్తున్నా, కానీ నువ్వు నన్ను కోరుతుంది ఇది కాదు కదా, నాలో పరిశుద్ధత కోరుతున్నావు కదా అని పరిశుద్ధత కొరకు ఎంతో కష్టపడతాడు, ప్రయాసపడతాడు. యుద్ధంలో గెలవాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు, కృషి చేస్తాడు, పట్టుదల కలిగి ప్రయాసపడతాడు. అందుకే మనం యుద్ధం చేయాలి. ఈరోజు సమాజంలో అబద్ధ బోధలు ఎక్కువైపోయాయి, కల్ట్స్ ఎక్కువైపోయాయి. దొంగ సేవకులు, దొంగ బోధకులు కేవలము డబ్బు కొరకు మాత్రమే సేవ చేసేవారు ఎక్కువైపోయారు. దోచుకునేవారు ఎక్కువైపోయారు, దాచుకునేవారు ఎక్కువైపోయారు.
దేవుని మందను కాయకుండా, దేవుని మందను మేపకుండా కేవలం తమ కడుపు కొరకు మాత్రమే బోధకులుగా, సేవకులుగా, పాస్టర్లుగా అవతారం ఎత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాటిని, ఈ దొంగ అబద్ధ బోధనలు మనం అరికట్టగలగాలంటే మనకు నిజమేంటో తెలియాలి, మనకు సత్యం తెలియాలి. సత్యం తెలియకుండా మనము నువ్వు చేసే దొంగ బోధ అని చెప్పలేం. ఒకరి మీద మనము నువ్వు చేస్తున్న దొంగ బోధ అని మనం ఆరోపించాలంటే బైబిల్ యొక్క నిజమైన బోధ అవుతుందో ఆ బోధ మనకు తెలియాలి. మనం నిజం తెలియకుండా అవతల నువ్వు తప్పు అంటే ఎలా? మనకు నిజం తెలియాలి. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, మనకంటే బాగా ఈజీగా గుర్తుపడతారు ఏది ఫేక్ నోటు, ఏది నిజమైన నోటు. ఈ 500 కాగితంలో ఏది నిజము, ఏది ఫేక్ అనేది వారు త్వరగా గుర్తుపెడతారు. వాళ్ళ ట్రైనింగ్లో పార్ట్ ఏంటంటే, మీరు గమనించండి, దొంగ నోట్లు ఇచ్చి ఇవి దొంగ నోట్లు అని చెప్పరు వాళ్ళకి. ఒరిజినల్ ఇచ్చి ఒరిజినల్ ఇలా ఉంటుంది, దీన్ని ఎగ్జామిన్ చేయండి, పరిశీలించండి అంటారు. మీరు ఏ బ్యాంక్ ఎంప్లాయీ మీరు చూడండి, ఒక నోట్ ఏదైనా మిషన్లో పక్కకు వచ్చిందనంటే దాన్ని తీక్షణంగా చూస్తారు. దానికి అర్థం ఏంటంటే ఒరిజినల్ క్వాలిటీస్ అన్నీ ఈ నోటు కలిగి ఉందా లేదా చూస్తారు. వాళ్ళు చూసేది ఒరిజినల్ ఉందా లేదా చూస్తారు, అంతేగాని దానిలో అది ఫేక్ దొంగ నోట్ అని చూడరు వాళ్ళు. ఏది ఒరిజినల్ కాదో, ఒరిజినల్ కానిది ఏంటి చెప్పండి, దొంగ నోటు. అలా పరిశీలన చేస్తారు. మనకు సగటు క్రైస్తవులం కూడా మనకు ఒరిజినల్ తెలియాలి. మనకు నిజం తెలియకుండా, మనకు ఒరిజినల్ తెలియకుండా మనం లోకంలోకి వెళ్ళిపోయి నీ బోధ కరెక్ట్ కాదు. కొంతమంది ఎలా ఉంటుందంటే అయ్యగారులకి, పాస్టర్ గారులకి ఫేవరెట్ అయిపోతారు, అభిమానులు అయిపోతారు. అభిమానులు అయిపోయి మా పాస్టర్ గారు భలే వాక్యం చెప్తాడక్క, నువ్వు కూడా వచ్చేయి అంటే, ఈ పాస్టర్ గారు చెప్పేది నిజమా తప్పుడు బోధ అని ఆవిడకి అవగాహన ఉండదు. ఆమెకు మనసుకు మంచిగా అనిపించింది, మా పాస్టర్ గారు చెప్పేది నిజం అనుకుంది, అంతే. ఆవిడ అనుకున్న కార్యాలు జరిగిపోయాయి. మా పాస్టర్ గారు బాగా చెప్తాడక్క, కాబట్టి నువ్వేం చేయాలి, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాయి. వీళ్ళకి డాక్టర్ని తెలీదు, నిజము అసలు సత్యమైన బోధ మీద అవగాహన లేదు. ఎందుకు అంటే వ్యక్తిగతంగా అసలు నిజమైన బోధ ఏంటో వీళ్ళకి తెలియదు కాబట్టి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, సత్యాన్ని గుర్తించే వివేచన మనకు కలుగుతుంది ఎప్పుడు? వ్యక్తిగతంగా మనము బైబిల్ని ధ్యానించినప్పుడు. అందుకే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో యోహాను గారు అంటున్న మాట చూస్తే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనండి. ఏది దొంగ బోధో, ఏది నిజమైన బోధో, ఏది సాతాను బోధో, ఏది దేవుని బోధో పరీక్షించండి, ఒకసారి పరీక్షించుకోవాలి కదా. బైబిల్ని లోతుగా తెలిసిన వాడు తప్పుడు బోధలను సులభంగా గుర్తిస్తాడు. బ్యాంక్ ఎంప్లాయీ ఒరిజినల్ నోటు గురించి బాగా తెలిసిందనుకోండి, ఏదైనా నోట్లో ఒరిజినల్ నోటుకి కొంచెం అతీతంగా వేరే వ్యతిరేకంగా ఏదైనా ఉంటే ఈజీగా పసిగట్టేస్తాడు, ఇది ఒరిజినల్ నోట్ కాదు, ఇది ఫేక్ నోట్ అనే. మనం కూడా అంతే. బైబిల్ గురించి మనకు లోతుగా మనకు తెలిసిందనుకోండి, సులభంగా మనం ఈజీగా మనం దొంగ బోధ ఏదో, అసత్యం ఏదో మనము సులభంగా మనం గుర్తించగలము. మనం బైబిల్ నిర్లక్ష్యం చేస్తే తప్పుడు బోధల వల్ల మనము మోసపోయే అవకాశం ఉంటుంది. అసత్యం మనం నమ్ముకుని విశ్వాసంలో మనం ఎటు వెళ్తున్నామో కూడా ఏమాత్రం కూడా అవగాహన లేకుండా బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే ఎఫెసీ పత్రికలో మరొక మాట చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూస్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూస్తే, అందువలన మనకి మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తుతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. ఈరోజు ఎన్నో బోధలు నిన్ను గాలి చేత అటు ఇటు తిప్పుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి గాలికి నువ్వు పడిపోకూడదు. నువ్వు బలమైన విశ్వాసంలో నువ్వు ఉండాలి, బలమైన డాక్టర్లు నువ్వు ఉండాలి, బలమైన సిద్ధాంతంలో ఉండాలి. నువ్వు సత్యము గురించి నీకు మంచి అవగాహన కలిగి ఉండాలి. సో ఇలాంటి అవగాహన మనం ప్రతి గాలికి, ప్రతి బోధకు మనం తిరిగిపోకుండా ఉండాలనంటే
మనకు నిజము పట్ల, సత్యం పట్ల మనకు వివేచన, జ్ఞానం ఉండాలి. అందుకే వ్యక్తిగతంగా మనం బైబిల్ని ధ్యానించడం వల్ల ఒక సమయాన్ని నిర్ణయించుకునే ప్రతిరోజు మనం బైబిల్ చదువుతూ ఉంటే ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ ఉంటే అయ్యా ఏది నిజమో ఆ నిజాన్ని దేవుడు మనకు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ కార్యమే బయలుపరచడము. ఈరోజు ఆయన ఈ లోకంలో ఉన్నదే బయలుపరచడానికి. ఈరోజు చాలామంది మీరు గమనించండి, ఏ రోజు కూడా బైబిల్ చదివి దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళు కాదు, కానీ మాకు పరిశుద్ధాత్ముడు మాకు ఆవహించడం చెబుతూ ఉంటారు. అర్థమవుతుందా? తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో తండ్రి ఒక కార్యాన్ని రూపకల్పన చేస్తాడు, కుమారుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. మరి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. ఈ వివరం సవరం తెలియకుండా అసలు తండ్రి ఉన్నాడని చాలామంది తెలియదు, పరిశుద్ధాత్మ గురించి తెలియదు, మొత్తం ఏదో కలగూర గంపగా చేసేసుకుని తమ జీవితాల్లో అసలు ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి ఇంపార్టెన్స్ లేకుండా అన్ని ఆత్మకార్యాలను నమ్మేస్తూ ఉంటారు చూడండి. అందుకే అన్నాడు యోహాను గారు, ప్రతిదీ ఆత్మని నమ్మకండి. ఏ ఆత్మ దేవుని ఆత్మనో ఏ ఆత్మ దురాత్మనో తెలుసుకుని మీ భక్తిని మీరు కొనసాగించండి. అట్లా కొనసాగించాలి. నిజమైన బోధ తెలిస్తే తప్పుడు బోధలు మనము గుర్తించగలము. కాబట్టి మా పాస్టర్ చెప్పింది రైట్ అండి అలా ఉండొద్దు. మీ పాస్టర్ చెప్పింది రైట్ అనే మాయలో ఉన్నావంటే నువ్వు బైబిల్ దగ్గరికి రావట్లేదని అర్థం. మా బైబిల్ చెప్పింది నిజమండి, బైబిల్ మాట్లాడింది నిజమండి అనే స్థితిలో ఉండాలి. అలా మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఇక 5వ పాయింట్ చూద్దాం ఒకసారి. వ్యక్తిగతంగా బైబిల్ అధ్యయనం చేయడం వల్ల కలిగే లాభాల్లో ఐదవ దానికి వెళ్ళే కంటే ముందుగా ఒకసారి రీక్యాప్ చేద్దామా? మొదటి పాయింట్, వ్యక్తిగతంగా బైబిల్ అధ్యయనం చేయడం వల్ల కలిగే లాభాలు. మొదటిది, దేవుని గురించి ఎక్కువగా తెలుసుకుంటాము. రెండవది, విశ్వాసము మరింతగా బలపడుతుంది. మూడవది, పాపాన్ని జయించే శక్తి కలుగుతుంది. నాలుగవది, సత్యాన్ని గుర్తించే వివేచన కలుగుతుంది. ఇక ఐదవది చూస్తే ఆత్మీయ ఎదుగుదల కలుగుతుంది. వ్యక్తిగతంగా మనము బైబిల్ని అధ్యయనం చేయడం వల్ల ఆత్మీయ అభివృద్ధి కలుగుతుంది, ఆత్మీయ ఎదుగుదల కలుగుతుంది. ఒకసారి మనము పేతురు గారు రాసిన మొదటి పత్రికలో దీని గురించి పేతురు గారు రాసిన ఒక చక్కటి వివరణ మనము చూసే ప్రయత్నం చేద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనములు చూద్దాం ఒకసారి. మొదటి 3 వచనములు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే అన్నాడు. చూడండి, అయ్యా మీరు విశ్వాసంలోకి వచ్చారు కదా, కానీ మీరు బూతులు మాట్లాడుతున్నారు, మీలో దుష్టత్వం ఉంది, వేషధారణ ఉంది, కపటం ఉంది, అసూయ ఉంది, దూషణ ఉంది, ఇలాంటివన్నీ మీరు కలిగి ఉన్నారనంటే దానికి అర్థము మీరు ఆత్మీయంగా ఎదుగుదల లేదు మీకు. ఇప్పటికీ క్రిస్టియన్స్ బూతులు మాట్లాడతారు, ఇప్పటికీ క్రైస్తవులకి ఆవేశం కట్టలు తెచ్చుకుని వచ్చేస్తూ ఉంటుంది. ఒక మాట అంటే క్రైస్తవుడు పడడు కదా, సేవకుడు గద్దించినా కూడా పడే విశ్వాసులు ఈరోజు సంఘములో లేరు. దానికి అర్థం ఏంటంటే మీరు ఆత్మీయంగా ఎదగట్లేదని అర్థం. అందుకే ఎప్పుడైతే మనము వ్యక్తిగతంగా బైబిల్ని అధ్యయనం చేస్తామో సేవకుడు మాట్లాడుతున్న సత్యం మనకు సులభంగా అర్థమవుతుంది, ఆయన భారం అర్థమవుతుంది, ఆయన వేదన అర్థమవుతుంది. పాపం మనలో నుంచి తీసివేయడానికి ఒక సేవకుడు ఎంతగా వేదన పడుతూ వాక్యం చెబుతున్నాడో, మన ఆధ్యాత్మిక ఎదుగుదలను కోరుకుని వాక్యం చెబుతున్నాడో మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామంటే వ్యక్తిగతంగా మనం బైబిల్ని అధ్యయనం చేసినప్పుడే. మనం ఎదగాలంటే వ్యక్తిగతంగా బైబిల్ అధ్యయనం చేయాలి. అందుకే పేతురు గారు అంటున్నారు, మీలో ఇంకా పాపం ఉన్నది. అందుకే మీరు ఎలా ఉండాలంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఎందుకు క్రొత్తగా జన్మించిన శిశువులు వారానికి ఒక పూట తాగుతారా పాలు? చెప్పండి. క్రొత్తగా జన్మించిన శిశువులు వారానికి ఒక గంట సేపు తాగి ఇక వారం అంతా నాకు చాలు మమ్మీ అంటాడు పాలు అంటారా అండి? ఇప్పుడు మనమైనా వారానికి ఒక పూట తిని అమ్మయ్య ఒక పూట తినేసాను, ఇక మిగిలిన మరలా వచ్చే ఆదివారం వరకు నాకు ఆహారం అవసరం లేదని అంటాం. మనము ఏం చేస్తాము? ఆకలి వేసినప్పుడల్లా తింటాం,
స్నాక్స్ అని, పాలని, టీలని, అన్నమని, రొట్టెని, చపాతీ అని, ఏదో ఒకటి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు ఏదో ఒకటి నములుతూనే ఉంటాం చూడండి. అందుకే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి నడుచుకోనండి. మీ జీవితంలో పాపము విడిచిపెట్టి ఆత్మీయంగా మీరు ఎదగాలనంటే క్రొత్తగా జన్మించిన శిశువులు ఎప్పుడైతే వారికి ఎప్పుడు ఆకలేస్తే ఎప్పుడు ఎలాగైతే తల్లి దగ్గర పాలను వారు తాగుతారో మీరు కూడా ఈ పాలను తాగండి అంటున్నాడు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఒకరోజు ఒక పూట ఆహారం తింటే వారమంతా బలం వస్తుందా? వారమంతా బలం రాదు. మన క్రైస్తవ జీవితం ఎలా అయిపోయిందనంటే ఒక పూట 1 గంట వాక్యం విని మరలా వారంలో ఏ రోజు కూడా బైబిల్ దగ్గరికి రాకుండా మరలా ఆదివారం వచ్చేంత వరకు బైబిల్ జోలికి కానీ వాక్యం జోలికి కానీ వెళ్ళకుండా మరలా ఆదివారం ఒక పూట 1 గంట వాక్యం వింటే వారమంతా నేను ఆత్మీయంగా బలంగా ఉన్నాను అని చెప్పుకోవడంలో వారంత అవివేకత, వారి అంత బుద్ధిహీనత మరొకటి ఉండదు. గమనించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక చిన్న బిడ్డను మన ఎదుట పేతురు గారు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉంచుతున్నాడు. క్రొత్తగా జన్మించిన శిశువు ప్రతిరోజు ప్రతి పూట పాలు తాగుతాడు కదయ్యా, బలం కోసము, ఆరోగ్యం కోసము, ఎదుగుదల కోసము, అభివృద్ధి కోసము. పాలు తాగితేనే అభివృద్ధి. 6 నెలల వరకు ఏం పెట్టరు చూడండి, పాలే. సంవత్సరం వరకు పాలే. పాల వలనే ఎదుగుదల, పాల వలనే అభివృద్ధి. మా అబ్బాయి చిక్కిపోతుండండి అంటే పాలు పట్టట్లేదా అంటారు. మరి మన ఆత్మీయంగా మనం ఎలా దిగజారిపోతున్నా వాక్యం అనే పాలన మనం ఎందుకు తాగట్లేము? ఒకవేళ తాగినా కూడా వారానికి ఒకసారి మాత్రమే మనం ఎందుకు తాగుతూ ఉన్నాం? వారానికి ఒకసారి తాగితే సరిపోదు కదా. ఎప్పుడు తాగాలి? నిత్యము తాగాలి, 3 పూట్ల తాగాలి, ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తాగాలి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది క్రిస్టియన్ లైఫ్లో ప్రార్థనా జీవితం సరిగా ఉండదు, ఆధ్యాత్మిక అభివృద్ధి సరిగా ఉండదు, దేవుడు ఏం చేయమన్నాడు వాటి పట్ల అవగాహన ఉండదు. కానీ మేము క్రైస్తవులమే అంటారు కదా. దీని గురించి ఆత్మీయ ఎదుగుదలలో చాలా పాయింట్స్ ఉంటాయి మనకి. ప్రార్థన అని, వాక్యం అని. రోమిలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడిన ఒక మాట చూసుకుని మనం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. రోమపత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. వాక్యం మనం నిత్యం చదవడం వల్ల మన మనసు రూపాంతరం చెందుతుంది, మన హృదయం మారుతుంది, మన బ్రతుకులు డెవలప్ అవుతాయి, ఎదుగుతాం అంటుంది లేఖనము, మనం అభివృద్ధి చెందుతాం అంటుంది లేఖనము. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయములో 15వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, 7వ వచనం చూస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. క్రిస్టియన్ లైఫ్లో ప్రేయర్ జీవితం సరిగా లేదు. దానికి అర్థం ఏంటంటే వాక్యం పట్ల మనకు అవగాహన లేదు. ఒకవేళ ప్రార్థన చేసినా కూడా కష్టం వస్తేనో, నష్టం వస్తేనో, ఇబ్బంది వస్తేనో ప్రార్థన, మిగిలిన టైంలో ప్రార్థన ఉండదు. ఆత్మీయంగా మనం ఎలా ఎదుగుతాం చెప్పండి? వాక్యం సరిగా లేకుండా, దేవుని మనసు మనకు తెలియకుండా, దేవుని గురించి మనం ఎక్కువ తెలియకుండా, దేవుడు ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడో వాటి పట్ల మనకు అవగాహన లేకుండా మనం ఎలా అభివృద్ధి చెందుతాము? అందుకే 5వ పాయింట్ ఏంటంటే, వ్యక్తిగతంగా బైబిల్ అధ్యయనం చేయటం వల్ల కలిగే లాభాలు. 5వ పాయింట్, ఆత్మీయంగా మనకు ఎదుగుదల కలుగుతుంది, ఆత్మీయ ఎదుగుదల కలుగుతుంది. అలాగే 6వ పాయింట్ చూద్దాం ఒకసారి. 6వ పాయింట్ చూస్తే, 6వ పాయింట్లో వ్యక్తిగతంగా బైబిల్ అధ్యయనం చేయడం వల్ల కలిగే లాభాల్లో 6వ పాయింట్ మనం చూస్తే, జీవితానికి మార్గదర్శనము కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు క్రైస్తవుడు ఏం చేస్తున్నాడో తనకే తెలియట్లేదు, ఎలా నడుస్తున్నాడో తనకే తెలియట్లేదు, ఎలా ప్రవర్తిస్తున్నాడో తనకే తెలియట్లేదు. కొన్ని సందర్భాల్లో చీకట్లో నడుస్తూ ఉంటాడు. చీకట్లో నడిచేటప్పుడు వెలుగు కావాలి. ఆ వెలుగును మనము కలిగి లేకపోతే మన జీవితం అంధకారం అయిపోతుంది.
మన జీవితం అంధకారం అయిపోతుంది. నీ వాక్యము నా పాదములకు దీపము అన్నారు. ఎక్కడ? 119వ కీర్తన 105వ వచనంలో మనకు తెలుసు. జస్ట్ అలా మైండ్లో పెట్టుకోండి. జస్ట్ చదువుకుందామంటే చదువుకుందాం. 119 కీర్తన 105వ వచనం చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. వ్యక్తిగతంగా మనం బైబిల్ని అధ్యయనం చేయడం వల్ల ఈ వాక్యము మన మార్గములకు, మన త్రోవలకు వెలుగుగా ఉంటుంది. బైబిల్ మన జీవితానికి మార్గదర్శకమైన గ్రంథం కాబట్టి చీకట్లో ఒక దీపము దారి చూపించినట్లుగా దేవుని వాక్యము మన ప్రతి నిర్ణయము, ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యము మార్గాన్ని చూపిస్తుంది. కొన్ని సందర్భాలు మనం అనుకుంటాము, ఏంటండి నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని ప్రతికూలతలు, ఇంత వేదన, ఇంత శోధన ఎందుకు అంటే చాలా మనము బలహీనం అయిపోతూ ఉంటాం. మీరు చూడండి, బైబిల్ గ్రంథము మనము రాత్రి సమయాల్లో మనం బండి మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా హెడ్లైట్ వేసుకుంటాం. హెడ్లైట్ మొత్తం అంతా లైటింగ్ ఇవ్వదు. హెడ్లైట్ ఎలా లైటింగ్ ఇస్తుంది? మనం ఏదైతే మార్గంలో మనం అడుగు వేస్తున్నామో ఆ అడుగులో మాత్రమే కొంతమేరకు అది మార్గం చూపిస్తుంది. చీకట్లో హెడ్లైట్స్ ఎలాగైతే మార్గాన్ని చూపిస్తున్నాయో దేవుని యొక్క వాక్యం కూడా మనకు చీకట్లో మార్గాన్ని చూపిస్తుంది. ఆ హెడ్లైట్స్ రహదారి మొత్తాన్ని కాకుండా మనకు కావాల్సిన దాన్ని ఎలాగైతే చూపిస్తుందో బైబిల్ గ్రంథం కూడా సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనం నడుస్తున్న వేసే ప్రతి అడుగులో కూడా చక్కటి మార్గాన్ని చూపిస్తుంది అన్నమాట. ఈ వెలుగయ్యా, ఈ వెలుగులో నువ్వు నడవాలి. ఆ వెలుగును మనం వెంబడిస్తే ఖచ్చితంగా మన జీవితాలు బాగుంటాయి, అభివృద్ధి చెందుతాయి. ఈరోజు మనిషికి ఆ వెలుగు లేదు. చీకట్లో నడుస్తున్నాడు. చీకట్లో నడవడం వల్ల తన కన్నులకు చీకటి గుడ్డుతనం కలగజేయడం వల్ల తను ఎటు నడుస్తున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఉట్టిగానే మాట జారుతూ ఉంటారు, ఉత్తగానే పడిపోతూ ఉంటారు, పతనమైపోతూ ఉంటారు, దారి తప్పుతూ ఉంటారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం కలిగి ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో బైబిల్ గ్రంథము ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తుంది. యెహోషువ, నువ్వు యుద్ధాలు చేయాలి నాయన. నీకు ఎదురు వెళ్తున్నప్పుడు నీకు చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే నా వాక్యాన్ని ధ్యానం చేయమన్నాడు. నా వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తే నీ త్రోవను నేను సరళం చేస్తానన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో అదే ఉంటుంది మనకి. నా వాక్యం నువ్వు దివారాత్రంలో ధ్యానించు, నీ మార్గము నేను సరళము చేస్తాననే మాట చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రమును దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఆ మాట చూడండి ఎంత చక్కగా ఉందో. దేవుని వాక్యములో నువ్వు అనుదినము ధ్యానం ఉంటే నీ మార్గము వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. మన ప్రవర్తన బాగుండాలంటే, మనం వర్ధిల్లాలంటే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మనము నిత్యం కూడా అధ్యయనం చేయాలి. నేను కోరేది ఒకటే, సంఘస్థులకు, క్రైస్తవులకు, విశ్వాసులను కోరేది ఒకటే. మనం ఎన్ని పనులను చేసుకునివ్వండి, ఎంత బిజీగా ఉండండి, డేలో కొద్ది సమయం మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి, ఒకవేళ చదివే టైం నాకు లేదు అని అనుకుంటే ఆ రోజు అట్లీస్ట్ ఆల్రెడీ మనం విన్నదాన్ని, దేవుని కార్యాలు మనము జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన గురించి మనము ధ్యానించగలిగితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు, మన మార్గాలను సరళం చేస్తాడు. ప్రభువా, ఈ వేదనలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, ఈ శోధనలో ఉన్నాను, ప్రభువా నాకు మార్గము చూపించవా అంటే దేవుడు మనకు చక్కగా బయలుపరుస్తాడు, మన మార్గాన్ని సరళం చేస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు, ఆలోచన చెబుతాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. వ్యక్తిగతంగా బైబిల్ని అధ్యయనం చేయడం వల్ల జీవితానికి చక్కటి మార్గదర్శనము కలుగుతుంది ప్రియులారా. ఇది ఎన్నో పాయింట్? ఇది 6వది. ఇంకొక 2 చెబుతాను, మొత్తం 8గా
ఇంకా చాలా ఉంటాయి. కాకపోతే మనము విశ్వాసములు అభివృద్ధి చెందడానికి ఇవి చాలా కీలకమైనవిగా నేను భావిస్తున్నాను. ఇక 7వ పాయింట్ చూద్దాం ఒకసారి. వ్యక్తిగతంగా బైబిల్ అధ్యయనం చేయడం వల్ల కలిగే లాభాల్లో 7వ లాభం ఏంటంటే దేవుని సేవలో అభివృద్ధి కలుగుతుంది. దేవుని సేవలో మనం అభివృద్ధి చెందాలంటే ఒక సింపుల్ విషయం చెప్పనా, దేవుని సేవలో అంటే లోక సంబంధంగా అభివృద్ధి గురించి కదా నేను మాట్లాడేది. దేవుని సేవలో లోక సంబంధం అభివృద్ధి అంటే మన దగ్గర 10,000 మంది వచ్చారనుకోండి, ఆ చర్చ్ గొప్ప సంఘంగా ఈరోజు భావిస్తూ ఉంటారు కదా. ఆసియాలోనే పెద్ద సంఘం అని, చిన్న సంఘం అని, మా దగ్గర 10,000 మంది ఉంటారని, 50,000 మంది ఉంటారని, లక్ష మంది ఉంటారని సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సంఘము ఉన్నతమైనది, అక్కడ జరుగుతున్న సేవ చక్కనిది, మంచిది అని మనం ఎలా గుర్తించగలము అనేది వాక్యం మనకు చెప్పే సత్యం ఏంటంటే నెంబర్ని బట్టి కాదు, అక్కడ పరిచర్య ఎలా జరుగుతుంది, అక్కడ పరిచర్య ఎలా చేయగలుగుతూ ఉన్నారనేదే చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలామంది ఎలా ఉంటారంటే ఎక్కువ మంది ఉంటే గొప్ప సంఘం అండి, ఎక్కువ మంది ఉంటే గొప్ప సంఘం కాదు. అక్కడ యేసుక్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉన్నవారు, యేసుక్రీస్తు యొక్క మనస్సును ఎరిగి ఆ ప్రకారంగా ప్రవర్తించువారు ఉంటే ఆ సంఘం గొప్పది. ఎక్కడ యేసుక్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉంటారో ఆ సంఘం మాత్రమే అభివృద్ధి చెందుతున్న సంఘము. యేసుక్రీస్తు మనసు లేకపోతే నీకు ఎంతమంది వస్తే ఏంటి, నువ్వు ఎన్ని బ్రాంచెస్ కలిగి ఉంటే ఏంటి, ఎన్ని శాఖలు కలిగి ఉంటే ఉపయోగం లేదు. యేసుక్రీస్తు మనసు ఉందా లేదా, అది మాత్రమే సంఘం యొక్క అభివృద్ధిలో కీలకమైన విషయం. అదే చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనములు చూద్దాం ఒకసారి. 15-16 వచనం చూస్తే, ఆత్మ సంబంధి అయిన వాడు, 1 కొరింథీ 2వ అధ్యాయము 15 వచనంలో, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ఆత్మ సంబంధి అన్నిటినీ చక్కగా వివేచించి జ్ఞానము కలిగి ప్రవర్తిస్తాడు. కానీ ఆత్మ సంబంధి ఒకని చేత చెప్పించుకునే ప్రయత్నం కానీ, ఒకరి చేత బుద్ధి చెప్పించుకునే ప్రయత్నం కానీ, ఒకరి చేత కౌంటర్ పడే ప్రయత్నం కానీ ఆత్మ సంబంధికి రాదు. అంటే జ్ఞానానుసారంగా సంఘాన్ని నడిపిస్తాడు, జ్ఞానానుసారంగా సంఘాన్ని పోషిస్తాడు, జ్ఞానానుసారంగా సంఘాన్ని బలపరుస్తూ ఉంటాడు. అందుకే తర్వాత 16వ వచనంలో ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు. తర్వాత అంటున్నాడు, మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారము. పౌలు యొక్క వేదాంతం చూడండి, ఆయన డాక్ట్రిన్లో, ఆయన థియాలజీలో మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రభువు మనస్సు కలిగిన వారం అన్నాడు. ప్రపంచంలో ఉన్న థియాలజియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ థియాలజియన్స్కి పితామహుడు అంటాడు పౌలు గారు. అంతే కదా. మనము యేసుప్రభువుని మనము మినహాయిస్తే దైవంలో నుంచి ఈ లోకంలో ఉన్న థియాలజియన్స్ ప్రారంభం నుంచి సంఘ చరిత్రలో, చర్చ్ హిస్టరీలో పౌలు మహావేదాంతి, అంత జ్ఞానం కలిగిన ఆయన అంటున్నాడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఎవరు క్రీస్తు మనస్సును కలిగి దేవుని యొక్క గ్రంథాన్ని అధ్యయనం చేస్తూ సేవలో వారు ముందుకు కొనసాగుతారో ఆ సేవ ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. మనము క్వాంటిటీ చూసి అభివృద్ధి అనుకోకూడదు. పరిచర్యలో జనాభా సంఖ్యను చూసి అభివృద్ధి అనుకోకూడదు, క్వాలిటీని చూడాలా. విశ్వాసులు ఎలా ఉన్నారు, వాక్యానుసారంగా ఉన్నారా, ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నారా, సత్యములో నడుస్తున్నారా, సత్యము ప్రకారంగా ప్రవర్తించగలుగుతున్నారా, వీటిని చూడాలి మనం. క్వాలిటీ ముఖ్యం ఇక్కడ. ఎగిరిపోయే పొట్టు చాలా ఉంది సంఘంలో, గాలికి చెదిరిపోయే పొట్టు చాలా ఉంది. ఈ పొట్టు ఏదో ఒక సునామీ వస్తేనో, వడగాలి వస్తేనో, లేదంటే సైక్లోన్ వస్తేనో ఎగిరిపోతుంది. కానీ నిలబడే బలమైన వ్యక్తిత్వం కలిగిన క్రైస్తవుడు దేవుడికి కావాలి. అలాంటి వారు సంఘాల్లో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని సేవలో అభివృద్ధి కలగాలంటే యేసుక్రీస్తు యొక్క
మనస్సును మనము కలిగి ఉంటే వెరీ సింపుల్, సేవకుడు ఆయన యొక్క లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తాడు. ఆయన మనసును కలిగి ఉండడం అంటే ఆయన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడము, ఆయన గుణాలను కలిగి ఉండడము, ఆయన మాట విధానాన్ని కలిగి ఉండడము, ఆయన ఆలోచనలు కలిగి ఉండడము, ఆయన చేస్తున్న క్రియలను ఎవరిని ఏమి అనని హాని చేయని క్రియలను మనం కలిగి ఉండడం. యేసుక్రీస్తు యొక్క మనసును కలిగి ఉండడం అంటే ఎంతో దీనత్వం, ఎంతో సాత్వికము, ఎంతో మంచి శ్రేష్టమైన గుణములకు కేర్ ఆఫ్ అడ్రస్ యేసు ప్రభువారు. ఈరోజు అలాంటి మనసు కలిగిన క్రైస్తవులు మనకు కనబడుతున్నారా? ఇప్పటికీ ఎక్కడో అసూయ, ఎక్కడో ద్వేషము. ఈరోజు యేసుక్రీస్తు యొక్క మనస్సు కలిగి పరిచర్య చేస్తున్న వారి కంటే మా డినామినేషన్ గొప్పదని పరిచర్య చేసేవాళ్ళు ఎక్కువ మంది, మా డాక్టర్ని గొప్పదని పరిచర్య చేసేవాళ్ళు ఎక్కువ మంది, మా అయ్యగారే గొప్ప సేవకుడని పరిచర్య చేసేవాళ్ళు ఎక్కువ మంది. ఈరోజు మా సంఘమే గొప్పది అని పరిచర్య చేసేవాళ్ళు ఎక్కువ మంది. యేసుక్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉండడం అంటే ఆయన యొక్క జీవిత విధానమును, ఆయన లైఫ్ స్టైల్ని మనము ఖచ్చితంగా కలిగి ఉండాలి. మనం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఆ లైఫ్ స్టైల్ మనము అధ్యయనం చేయాలి. ఎలాంటి సందర్భంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను యేసు ప్రభు వారే ప్రవర్తించగలగాలి. నేను పశువుల పాకలో నైనా నేను ఉండగలుగుతాను అనేంత స్థితిలో మనం ఉండాలి. యేసు ప్రభును వెంబడించే లైఫ్ స్టైల్ సుఖాల వైపుకి నడవదు, లగ్జరీలో ఉండదు. ఈరోజు సేవ ఎలా అయిపోయింది చెప్పండి? లగ్జరీ. చర్చెస్లో లేవు ఈరోజు. పెద్ద పెద్ద కట్టడాలు అయిపోయాయి, గోపురాలు అయిపోయాయి, ఎలివేషన్స్ ఎక్కువైపోయాయి. కానీ యేసు ప్రభు అయితే దీనత్వం నేర్పిస్తున్నాడు, దుబారా ఖర్చు వద్దంటున్నాడు. సుఖాల వైపుకి కాదయ్యా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు కూర్చోగలగాలి. మనకు ఫ్యాన్ లేకపోతే మనము ఆ ప్లేస్లో కూర్చోలేం, చైర్ లేకపోతే మనం సంఘానికి రాలేం. చాలా రకాల క్రైటీరియాస్ ఉంటాయి సంఘంలో మనం నిలబడాలంటే, సంఘం మనకు నచ్చాలంటే. బ్యాక్గ్రౌండ్లు బాగుండాలి, లైటింగ్ బాగుండాలి, మ్యూజిక్ బాగుండాలి, సౌండ్ సిస్టమ్ బాగుండాలి, ఈ పోడియం బాగుండాలి, పాస్టర్ మంచి నీట్గా అట్మాస్ఫియర్ మంచి స్టైలిష్గా ఉండాలి కదా. ఎన్నిటిని చూస్తారో. నిజానికి వేసుకోవడం, ఈ సూట్ వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకు వేసుకుంటున్నానంటే నా వికారమైన ఈ ముఖంతో వాక్యం చెప్తే ఎవడు వినడం. ఇది వేసుకుంటే కొంచెం ఒక అందము రెంటకు తెచ్చుకున్నట్టు అనమాట. ఈ కొద్దిసేపే వాక్యం చెప్పడానికి మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, బోధ సేవలో, దేవుని సేవలో అభివృద్ధి అంటే యేసుక్రీస్తు యొక్క మనస్సు మనం కలిగి ఉండాలి. ఇతరుల ఎడల ఆయన కనికరించిన, ప్రేమ చూపించిన విధానము, వీటన్నిటి మనం కలిగి ఉండాలి. ఆయన మనసు కలిగి ఉండడం అంటే, ఆయన మనసు మనకి ఎప్పుడు వస్తుందనంటే వ్యక్తిగతంగా మనం బైబిల్ని అధ్యయనం చేసినప్పుడే. వ్యక్తిగతంగా మనం బైబిల్ని అధ్యయనం చేయనంత వరకు ఆయన మనసు మనకు తెలిసే అవకాశం లేదు. వారానికి ఒక గంట ప్రసంగం వినేస్తే అయ్యేది కాదు ఆయన మనసు తెలుసుకోవడం అంటే. ఆయన మనసు విశాలమైనది, ఎన్నో సుగుణాల సంపన్నతకు నిధి ఆయన మనసు. ఆయన మనసు తెలుసుకుంటే, ఆయన మనసులో కొన్ని మనం గ్రహించగలిగిన మన మనసు చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆయన మనసులో కొన్నింటిని మనం గ్రహించి వాటిని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి ఆ ప్రకారంగా మనం బ్రతికితే. కాబట్టి సేవలు అభివృద్ధి చెందడం అంటే బ్రాంచెస్ పెంచుకోవడమనో, స్టేజ్లు కట్టుకోవడమనో, శాఖలు పెంచుకోవడమనో, డాక్టర్ని నిర్ధారించుకోవడమనో, గొప్ప గొప్ప మీటింగ్లు చేయడమనో కాదు సేవలు అభివృద్ధి అంటే. లేదా ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్పడమనో కాదు సేవలు అభివృద్ధి అంటే. క్రీస్తు యొక్క మనస్సును నువ్వు కలిగి ఉన్నావా లేదా? సేవలో నువ్వు ఎక్కడైనా సరే అడ్జస్ట్ అవ్వగలుగుతున్నావా లేదా? ఎలాంటి పరిస్థితుల్లో నన్ను తిండి ఉన్నా లేకపోయినా, తాగడానికి నీళ్ళు ఉన్నా లేకపోయినా, పడుకోవడానికి రూమ్ ఉన్నా లేకపోయినా. ఈరోజు మన సేవకులు ఎలా అయిపోయారు?
మీటింగ్కి రావాలంటే ముందే ఏసీ రూమ్ అడుగుతున్నారు కదా, 20,000 అడుగుతున్నారు, 30,000 అడుగుతున్నారు, కార్ అడుగుతున్నారు, ట్రాన్స్పోర్ట్ అడుగుతున్నారు, మాకు ఈ ఫుడ్ కావాలని అడుగుతున్నారు. సో ఇలాంటివన్నీ మీరు కోరుతున్నారనంటే యేసుక్రీస్తు కలిగిన మనసు ఉన్నట్ట కాదు కదా. యేసుక్రీస్తు ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాడు. యేసుక్రీస్తును కలిగిన వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎండలో అయినా, వానలో అయినా, చలిలోనైనా, ఆరు బయట దోమల్లోనైనా, ఎక్కడైనా సరే ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోవాలా. కాబట్టి సుఖాల వైపు కాకుండా దేవుని సంఘం యొక్క ధనాన్ని దోచుకునే ఆలోచనలు కాకుండా క్రీస్తు యొక్క మనస్సు కలిగి మనం సేవలో ప్రవర్తించగలిగితే ఆ సంఘంలో 10 మంది ఉన్నా, 5 ఉన్నా, 4 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా ఆ సంఘం దేవుని దృష్టిలో అభివృద్ధి చెందిన సంఘము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదెన్నో పాయింట్? ఇది 7వ పాయింట్. ఈ 7వ పాయింట్లో దేవుని సేవలో అభివృద్ధి అని అంటే నేను వాక్యం చెప్తాను, నా తర్వాత నా పిల్లలు వాక్యం చెప్తారు, అంతే కదా. ఈరోజు చాలా సంఘాలు మనకు కనబడేది ఏంటి, అయితే నేను వాక్యం చెప్పాలి, లేదంటే మా కుటుంబంలో నుంచి ఎవరైనా వాక్యం చెప్పాలి. అంతేగాని సంఘంలో ఉన్న వారిని ఆధ్యాత్మికంగా ట్రైన్ చేసి దేవుని యొక్క వాక్యంలో వారిని డెవలప్ చేసి సంఘానికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా వారిని వాక్య పరిచారకులుగా, దేవుని సేవకులుగా మనం రెడీ చేయలేకపోతే ఆ సంఘము వేస్ట్ సంఘమే. సంఘం ఎప్పుడు ఏం చేయాలంటే, సంఘ సేవకుడు ఎప్పుడు ఏం చేయాలంటే, అది అభివృద్ధి చెందిన సంఘంగా పిలువబడాలంటే, ఎంచబడాలంటే సంఘము శిష్యులను తయారు చేయాలి. ఏ సంఘం అయితే శిష్యులను తయారు చేయగలుగుతుందో, శిష్యులను తయారు చేస్తుందో ఆ సంఘమే అభివృద్ధి చెందిన సంఘము. నేను చేస్తాను, నా తర్వాత మా కొడుకు చేస్తాడు, ఆ తర్వాత ఆడ మనవడు చేస్తాడు అనుకుంటూ పోతే నీ 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 సేవ, నీ సంఘం అభివృద్ధి చెందిన సంఘం కాదు. అంటే కొడుకు సేవ చేయదన్నది నా ఉద్దేశం కాదు. ఒకవేళ కొడుకు సేవ చేయగలిగిన సామర్థ్యము, ఆ జ్ఞానము, దేవుని యొక్క కాలింగ్ ఇవన్నీ ఉంటే వారిని ఎవరు ఆపలేరు. ఇప్పుడు మా నాన్న సేవకుడు, నేను కూడా సేవకుడిని అయ్యాను. ఎలా అయ్యాను? నాకు ఆ ఫైర్ ఉంది. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు కోరిక ఇచ్చాడు, వాక్యం పట్ల ఆసక్తినిచ్చాడు, చదువుకున్నాను, మంచి సేవకుని దగ్గర ట్రైనింగ్ పొందాను, ప్రాక్టికల్గా. నేను ఎప్పుడు గర్వపడుతుంటాను. అర్థమవుతుందా? సో ఆ ప్రభావంతో నేను సేవకుని అవ్వగలిగాను, వాక్యోపదేశకుని అవ్వగలిగాను. అందుకే ట్రైనింగ్ ఇవ్వాలా, ట్రైనింగ్ ఇస్తేనే సేవ, ట్రైనింగ్ ఇవ్వకపోతే కాదు. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడిన మాట చూద్దాం. 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము నుండి చదువుదాం. లేదంటే సరే 11వ వచనం నుండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది. మనమందరం అంటే ఎవరు చెప్పండి? మనము అంటే ఈ పత్రికల్లో పౌలు గారు మాట్లాడిన ఈ మనములో నేను, సంఘముగా మీరు అనే ఒక అర్థము. మనములో మరొక అర్థం ఏంటంటే యూదులము, అన్ని జనులుగా ఉండి దేవుని సంఘంలోకి వచ్చిన మీరు. సో మనము అంటే బేసిక్గా ఈ 2 అర్థాలు వస్తాయి. మనము అంటే అపోస్తలత్వం కలిగి ఉన్న నేను, సంఘముగా ఉన్న మీరు ఒక అర్థము. 2వ అర్థము యూదులలో నుండి వచ్చిన నేను, మేము, అలాగే అన్ని జనులుగా ఉండి సంఘంలోకి వచ్చిన మీరు. ఎవరమైనా సరే మీరు గమనించండి, మనమందరము కూడా విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది, ట్రైనింగ్ గురించి మాట్లాడుతున్నాడు, సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఎలా నియమించాడనంటే సంఘంలో అందరూ కూడా జ్ఞానం విషయంలో యేసు ప్రభువుకు సమానంగా మనం రావాలి. అందుకే ఈ పాయింట్లో చెప్పింది కదా, ఈ పాయింట్లో నేను చెప్పింది క్రీస్తుకు కలిగిన మనసును మనం కలిగి ఉండాలి. దానిలో భాగంగా 14వ వచనంలో
ఇక్కడ 13వ వచనంలో, పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపురులుగా, ఉపదేశకులుగా నియమించును. ఎలా ఈ ఈ ఈ నియమించబడిన క్యాడర్స్ వేరున్నాయి, కానీ అక్కడ మాట్లాడిన మాట చూడండి, సంపూర్ణులు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు కొందరు పరిచర్య ధర్మమును నేర్చుకున్నారు. ఆ పరిచర్య ధర్మాన్ని నేర్పించాలి. మనం నేర్పించాలంటే మనకు విషయం తెలియాలి, కంటెంట్ తెలియాలి. మనం ఒకరికి నేర్పించాలనే తలంపు మనకు రావాలంటే, ఆశ మనకు రావాలంటే, వ్యక్తిగతంగా ప్రభు మనసు మనకు తెలిస్తే మనం నేర్పించగలుగుతాం. మనం ఎవరికి నేర్పించకపోతే, దరిద్రమైన కల్చర్ వచ్చింది చూడండి ఈరోజు క్రిస్టియానిటీలోనికి. సంఘానికి నేర్పించరు, కొడుకుకి నేర్పిస్తారు, కూతురికి నేర్పిస్తారు, వాళ్ళని నిలబెడతారు. ఈయన లేకపోతే కొడుకో కూతురో చెప్పాలి. ఈ కొడుకో కూతురు లేకపోతే ఆయన ఎక్కడైతే ఉన్నాడు అక్కడికి వెళ్ళి డిజిటల్ స్టార్ట్ చేస్తాడు అనమాట. స్క్రీన్ పెట్టేస్తాడు. ఇక నేను హైదరాబాద్లో ఉంటాను, ఆయా ప్రాంతాల్లో స్క్రీన్లు పెట్టండి. స్క్రీన్లు పెట్టాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది? సంఘంలో నువ్వు ఎవరికి నీలాంటి తయారు చేయలేదు. నువ్వు సంఘంలో నువ్వు నీలాంటి తయారు చేస్తే ఆ ప్రాంతానికి ఆ వ్యక్తిని పంపించి అక్కడ నువ్వు సంఘాన్ని బ్రాంచ్ని స్టార్ట్ చేయొచ్చు. నువ్వు నీలాంటి తయారు చేయకుండా నేనే కనబడతాను, నేనే వాక్యం చెప్తాను, నేను చెప్పిందే వినాలనంటే డాక్టర్ని ఒప్పుకోవట్లేదు, బైబిల్ సిద్ధాంతం ఒప్పుకోవట్లేదు. తయారు చేయి, శిష్యులను తయారు చేయి. యేసు ప్రభు 12 మందిని తయారు చేశాడు. ఆ 12 మందిలో ఒక డౌట్ అయిపోయాడు 11 మంది. నేనే చెబుతా అనే ఆప్షన్ ఉండకూడదు, నేనే ప్రకటిస్తాను ఆప్షన్ ఉండకూడదు. యేసు ప్రభు మరణించి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత గబ్రియేలు అడిగాడట, జస్ట్ స్టోరీ, ప్రభువా మరి నువ్వు వెళ్ళి రక్షణ మార్గం అన్నావు, ఇదంతా బోధించావు, నువ్వు కూడా మరణించావు, మరలా పైకి వచ్చేసావు, మరి అక్కడ ఏదో క్రీస్తు రాజ్యం స్థాపించానన్నావు, మరి నీ శిష్యులు చూస్తే అందరూ పారిపోయారు కదా, అందరూ త్రోవ తప్పి వెళ్ళిపోయారు, ఒకడైతే నిన్ను ఎరగనన్నాడు, ఒకడైతే నిన్ను 30 ఎండనాళ్ళ కొరకు అప్పగించి నిన్ను చంపేశాడు కదా, మరి నీకున్న సంకల్పం ఏంటి, నీకున్న ఆధారం ఏంటి అంటే, నాకు వేరే ఆధారం లేదు, ఆ 11 మందే చెప్పాలి. నమ్ముకున్నాడు యేసు ప్రభు, 11 మందిని నమ్మాడు. నాకు ఆ 11 మంది నేను ట్రైన్ చేశాను, ఆత్మను పంపిస్తా, వాళ్ళు యాక్టివేట్ అవుతారు, బలమైన నమ్మకం. ఆ 11 మంది చెడిపోతున్నా, ఆ 11 మంది తొట్టిల్లిపోయినా, ఆ 11 మంది పడిపోయినా, ఆయన ఎరుగునని పారిపోయినా సరే ఆ 11 మంది మీద యేసు ప్రభు నమ్మకం పెట్టుకున్నాడు. చూడండి, సేవకుడు కూడా సంఘంలో ఉన్న వారిని తయారు చేసి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళ పరిచర్యకు నడిపించాలి. ప్రారంభంలో తొట్టిల్లుతారు, తప్పుడడుగులు వేస్తారు, అనుభవాలు ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. పెంతెకొస్తే దినం నా పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత వెనుదిరిగిన సందర్భాలు లేవు చూడండి అపోస్తలుల జీవితాల్లో. సేవ విస్తృతంగా జరిగింది. వాళ్ళని పంపించాలంటే నమ్మకం లేదండి నాకు అంటూ ఉంటారు. ఎందుకు? మరి క్రీస్తుకుందా నమ్మకం? అపోస్తలుల మీద ఉంది, నమ్మాడు ఆయన. గబ్రియేలు అడిగితే చూడు ఏం జరుగుతుందో అన్నాడు. చూశాడు గబ్రియేలు. జస్ట్ స్టోరీ ఇది, మళ్ళీ ఇది ఎక్కడుందండి అని అడగండి బైబిల్లో. అంటే అలా ఒక సేవకుడు అలా దాన్ని వివరించాడు. ప్రభువు మనల్ని అంతగా నమ్ముతాడు తన సేవలో. నా మనస్సు మీరు తెచ్చుకోండి అయ్యా, నేను ట్రైన్ చేశాను శిష్యుల్ని, మీరు కూడా ట్రైన్ చేయండి. పౌలు అనేకులు ట్రైనింగ్ ఇచ్చాడు. మన సంఘాల్లో కూడా అనేక మంది ట్రైనింగ్ అవ్వాలి, వాక్యం నేర్చుకోవాలి, వ్యక్తిగతంగా బైబిల్ దగ్గర నేర్చుకోవాలి, అలాగే అనుభవం కలిగిన సేవకుల దగ్గర నేర్చుకోవాలి. మనకు అర్థం కాని విషయాలు చదువుతుంటే ఎన్నో విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఈవెన్ మోషే గారి విషయంలో కూడా దేవుడు చేసింది అదే. ఐగుప్తు యొక్క సకల శాస్త్రాలను, సకల విద్యలను అభ్యసించింది ఒకే ఒకడు ఇశ్రాయేలు జాతి అంతటిలో. ఎవరైనా? మోషే. ఆ మోషే ఏమంటున్నాడు? నువ్వు రా, దేవుని సేవకు రా అంటే, నేను రాను ప్రభు అన్నాడు. నాకు నోటి మాంద్యం అన్నాడు, నాకు నత్తి అన్నాడు, నేను మాట్లాడలేను అన్నాడు, నాకు జ్ఞానం లేదన్నాడు, నువ్వు అడిగితే ఏం చెప్పాలి నాకు తెలియదు అన్నాడు, ఎన్నో చెప్పాలన్నాడు. నువ్వు పో మోషే, నువ్వు ఎన్నుకుంటాను అన్నాడు దేవుడు. అనుకోలే, నాకు నువ్వే కావాలి, నువ్వు యూనిక్, నాకు నువ్వే కావాలి.
మరలా దేవుడు ఇంకొకరిని తయారు చేయాలని ఆప్షన్ దేవునికి లేదు. ఒకవేళ తయారు చేయాలని అనుకుంటే ఇంకో 40 సంవత్సరాలు 100 సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది. మరలా వాళ్ళు ఐగుప్తులో ఉండిపోవాల్సి వస్తుంది. ఐగుప్తులో ఉండిపోవాలా, ఏ యెహోషువకో ఏ హూరోకో ఇంకొక ఆయనకి మరలా విద్యలను నేర్పించాలా. మోషేని కాదనుకుంటే, మోషే రాను అన్నా సరే దేవుడు అన్నిసార్లు ఎందుకు బతిమాలాడు, నువ్వు రావాల్సిందే, నిన్ను ట్రైన్ చేశాను 40 సంవత్సరాల పాటు, ఫరో సింహాసనం ఫరో ఇంట్లో నిన్ను ట్రైనింగ్ ఇచ్చాను, నువ్వు రానంటే ఎలా, నువ్వు రావాల్సిందే, నువ్వు నా ప్రజలను నడిపించాల్సిందే, నాయకుడిగా ఉండాల్సిందే, ప్రజల నిమిత్తం నిందలు నువ్వు భరించాల్సిందే. మోషే ఆ అరణ్యంలో 40 సంవత్సరాల పాటు అనేకులకు విద్య నేర్పించాడు. మోషే ఈజ్ వెరీ గుడ్, ఈ వాజ్ వెరీ గుడ్ టీచర్ అనమాట. యెహోషువకు నేర్పించాడు, అనేక మందికి నేర్పించాడు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఉంటే ముందు మోషే రాశాడు, మోషే చచ్చిపోయిన తర్వాత యెహోషువ రాశాడు. యెహోషువ గ్రంథం మనకు నేర్పిస్తున్న సాక్ష్యం అదే. యెహోషువ ద్వారా కాలక్రమంలో ఆ ప్రతులన్నీ కూడా ఒక్కొక్కటి రాసుకుంటూ వెళ్ళారు చూడండి. అది ఇక్కడ వరకు వచ్చింది. అప్పుడు మోషే రాయకపోతే ఇప్పుడు ఇక ఈ ధర్మశాస్త్రం మన చేతిలోని ధర్మశాస్త్రము మనకు లేదు. అంటే దేవుడు వదిలిపెట్టాడు, కానీ కాలంలో దేవుడు ఇంకొకరినైనా ట్రైనింగ్ ఇవ్వగలడు ఆయన. కాకపోతే మోషే ద్వారా అది కార్యం జరిగింది చూడండి. మనం యూనిక్ అనమాట. మోషేకి నేర్పించాడు. ఎందుకంటే బానిసలు చదువుకోరు కదా, బానిసలు చదువుకోరు, వెట్టి చాకరీ, బానిసలు పిల్లలు చదువుకోరు. ఇశ్రాయేల్లో చదువుకున్నాడు ఒకడో లేడు ఐగుప్తులో, మోషే మాత్రమే చదివాడు. సంఘాన్ని మనం ఎడ్యుకేట్ చేయాలి, సంఘాన్ని జ్ఞానంలో బలపరచాలి, జ్ఞానం నేర్పించాలి. ఇప్పుడు సేవకుడు నేర్పించడానికి రెడీగా ఉంటే మనం ఏం చేయాలా, నేర్చుకోవాలి. నేను నేర్చుకోనండి, నాకెందుకులేండి అని సిగ్గు వంకరు మెలికలు తిరిగిపోతే నువ్వు క్రైస్తవుడే కావు. క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన మనస్సు మనకు రావాలి, ఆయన సేవ మనకు అర్థం కావాలి. ఏదో ఆదివారం వచ్చిందా, ఒక ప్రసంగం ప్రిపేర్ అయ్యామా, చెప్పేసామనేది కాదు క్రిస్టియన్ డాక్టర్ అంటే. నిరంతరం కూడా దేవునితో మనము మమేకం అవ్వాలి. వ్యక్తిగతంగా బైబిల్ అధ్యయనం చేయడం వల్ల ఈ బుద్ధి అబ్బుతుంది. మనం నేర్చుకుంటాం దేవుని దగ్గర, మనము అనేకులకు నేర్పించాలని బుద్ధి మనకు కలుగుతుంది. ఇదేనో పాయింట్, ఇది 7వ పాయింట్. 7వ పాయింట్లో ఇతరులను మనం ట్రైన్ చేయడానికి సిద్ధపరచడానికి ముందుగా మనం దేవుని దగ్గర వ్యక్తిగతంగా సిద్ధపడాలి. ఇక 8వ పాయింట్ చూస్తే వ్యక్తిగతంగా బైబిల్ అధ్యయనం చేయడం వల్ల కలిగే లాభాల్లో 8వ పాయింట్, ప్రతి మంచి కార్యాన్ని మనం చేయగలుగుతాం. దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో మంచి కార్యాలు మనం చేయగలుగుతాం. నేను ఆకలి కొంటిని ఆహారం పెట్టారు, దప్పికొంటిని నీళ్ళు ఇచ్చారు, దిగంబరుడైన వస్త్రాలు ఇచ్చారు, రోగినేంటిని చూడవచ్చు తిరిగి, చెరసాల్లో ఉంటే దర్శించారు, మాటలు చెప్పారు కదా. మేలు చేయండి. బైబిల్ యొక్క సారాంశం మేలు చేయండి. వ్యక్తిగతంగా దేవునితో అనుభవం లేనివాడు, ఒక లేవీయుడు వెళ్ళిపోయాడు, యాజకుడు వెళ్ళిపోయాడు. ఎవరు సాయం చేశారు? సమరయుడు సాయం చేశాడు. సమరయునికున్న బుద్ధి లేవీడికి లేదు చూడండి. సమరయుడికున్న జ్ఞానము, ఆ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి అనే చలించే హృదయము ఆ యాజకుడు లేదు చూడండి. ఈ యాజకుడికి మేలు చేయాలి, ఈ లేవీడికి మేలు చేయాలనే, మంచి కార్యాలు చేయాలనే బుద్ధి లేకపోతే దేవునితో వాళ్ళకి వ్యక్తిగతంగా రిలేషన్షిప్ ఉన్నట్టు కాదు. కొంతమంది ప్రసంగాలు బాగా చేస్తారు, రోగులను ఆదుకోనండి ప్రసంగంలో, విధవరాలను ఆదుకోనండి, అనాథులకు అన్నం పెట్టిన ప్రసంగాలు బాగా చేస్తారు. మరి ఏమన్నా ఇస్తారా అంటే ఏమి ఎవరు చూడండి, ఏమి ఎవరు. దానికి అర్థం ఏంటి? వ్యక్తిగత సన్నద్ధత సరిగా లేదు, మంచి కార్యాలు నువ్వు చేయట్లేదు. అందుకే పౌలు భక్తుడు ఎంతో వేదనతో అన్న మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడాలి. నువ్వు మంచి క్రిస్టియన్ అయితే, నువ్వు వెరీ గుడ్ క్రిస్టియన్ అయితే కనుక నీ కార్యాలు, నీ పనులు, నీ ఇంటి పనులే కాదు,
ఇతరుల గురించి నువ్వు ఆలోచించాలా. ఎవరు ఇతరుల గురించి ఆలోచిస్తారనంటే వ్యక్తిగతంగా బైబిల్ని చక్కగా అధ్యయనం చేయగలిగిన వారు, వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలోకి తీసుకోగలిగిన వారు, వ్యక్తిగతంగా యేసుక్రీస్తు యొక్క మనస్సును ఎరిగిన వారు మంచి కార్యాల్లో వారు ఉంటారు. ఎవరైనా రోగులు ఉన్నారా? వారికి ఎవరు లేరా? వారు నువ్వు పరామర్శించు, వారు నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళు, వారికి నువ్వు భోజనాన్ని వండిపెట్టు. నాకే బలం లేదని అంటే నువ్వు వ్యక్తిగతంగా నువ్వు బైబిల్ అధ్యయనం చేయగలిగే స్థితిలో నువ్వు ఉంటే దేవుడు బలాన్ని ఇస్తాడు. నా ఇంట్లోనే ఏమీ లేదని అంటే దేవుడు ఇస్తాడు. ఏలియాని ఎలా పోషించాడు దేవుడు? ఏలియాకి ఆ రొట్టెలు పెట్టిన ఆవిడ ఇంట్లో ఏమన్నా రొట్టె పిండి పుష్కలంగా ఉందేంటి? లేదు. తాను తన బిడ్డ తినడానికి మాత్రమే సరిపడ పిండి ఉంది. ఆ క్రైసిస్ ముగిసేంత వరకు, కరువు కాలం ముగిసేంత వరకు కూడా ఆ తొట్టిలోని పిండి అవ్వలేదు. చూడండి, దేవుని మీద ఆధారపడిన జీవితాలు అలా ఉంటాయి. ఎప్పుడు మన బలహీనతలు చూడడం కాదు, అయ్యా మాకే లేదయ్యా, ఈ పూట మేము తింటాము, నువ్వు పక్కకు జరిగితే నువ్వు వెళ్ళిపోతే ఇదే ఇంక దీనిలో రొట్టె సగం మాకు సాయంత్రం వస్తుంది, రేపు కూడా వస్తుంది అనుకోలేదు. ఆవిడ మేలు చేసింది, ఏలియాకు మేలు చేసింది, ఆవిడ దీవించబడింది, క్రైసిస్ నుంచి తప్పించుకుంది. మనం కూడా అంతే. వ్యక్తిగతంగా మనం వాక్య ధ్యానంలో బైబిల్ అధ్యయనంలో ఉంటే మంచి గుణాలు అబ్బుతాయి, పిసినారితనం పోతుంది. ఫస్ట్ క్రైస్తవులకి పిసినారితనం చాలా ఉంటుంది, భయం ఎక్కువ అనమాట. భయం ఎక్కువ. నేను ఎలా పోషింపబడతాను, నా గిన్నెలో బియ్యం అయిపోతే, నా సంచులో బియ్యం అయిపోతే నా పరిస్థితి ఎలా, నా అకౌంట్లో డబ్బులు అయిపోతే నా పరిస్థితి ఎలా అనే భయాలు ఎక్కువ ఉంటాయి. ఒకసారి దేవుని మీద డిపెండ్ అయ్యాడు. జీవితం, నా జీవితం అలా ఉంటుంది. నా అనుభవంతో మాట్లాడుతున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే నేనేం సంపాదించుకోలేదు, దేవుని సేవ పేరు చెప్పుకునే ఒక నమ్మకం, ఒక ధైర్యం. దేవుడు నా పోషకుడు, దేవుడు నన్ను స్వస్థపరిచేవాడు, దేవుడు నన్ను ఆదరించేవాడు, దేవుడు నన్ను నడిపించేవాడు. మంచి కార్యాన్ని మనము చేయగలగాల. అదే కదా 4వ వచనంలో, మీలో ప్రతివాడును సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను, యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. వ్యక్తిగతంగా మనం బైబిల్ని అధ్యయనం చేయడం వల్ల యేసుక్రీస్తు యొక్క మనసు మనకు అబ్బుతుంది. రోగులను పట్టుకున్నాడు ఆయన, ఎంతోమంది దీనులను, అభాగ్యులను, ఎంతోమందికి ఆయన సేవ చేశాడు. ఆయన కరుణ చూపించాడు, ప్రేమ చూపించాడు, ఆప్యాయత చూపించాడు, ఆదరణ చూపించాడు, దయను చూపించాడు. ఆ మనసు మనం కలిగి ఉండి మనం కూడా ప్రతి మంచి కార్యాన్ని మనం చేయగలగాల. తర్వాత 12వ వచనం 13వ వచనం చూస్తే అదే సేమ్ చాప్టర్లో, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. తర్వాత 13వ వచనంలో, ఎందుకనగా మీరు హెచ్చగించుటకును కార్యసిద్ధి కలగచేసుకున్నటకును తన దయా సంకల్పము చొప్పున నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. మీరు ఎప్పుడైతే వ్యక్తిగతంగా బైబిల్ అధ్యయనం చేస్తారో మంచి కార్యాలు చేయాలనే ఆలోచన ఇచ్చేది అదే అన్నారు కదా. మీరు ఇచ్చయించడం అంటే మీరు కోరిక, మంచి చేయాలనే కోరిక కలిగి ఉండడానికి, కార్యసిద్ధి చేయడానికి, కార్యసిద్ధిని చేయడానికి తన దయా సంకల్పము చొప్పున నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. మనకి ఇక్కడ ఉందనుకోండి, మంచి చేయాలి ప్రభు అని ఉందనుకోండి, ఆలోచన ఇచ్చేది ఆయనే, కోరికనిచ్చేది ఆయనే, కార్యసిద్ధి అంటే కార్యాన్ని జరగడానికి కావలసిన వాటిని సమకూర్చేది ఆయనే, తన దయా సంకల్పం చొప్పున నెరవేర్చేది కూడా ఆయనే. అంతగా మనము వాక్యంలో డిపెండ్ అవ్వాలి. 1000 రూపాయలు ఉన్నాయా, 1000 అయినా నేను మంచి కొరకు వినియోగిస్తాననే హృదయం మనకు వచ్చేయాలి. మరి నువ్వెట్లా అంటే నాకు దేవుడు ఉన్నాడు, నువ్వెట్లా అంటే నాకు దేవుడు ఉన్నాడు, నువ్వు ఎలా పోషింపబడతావు అంటే నాకు దేవుడు ఉన్నాడు. ఇది బలమైన విశ్వాసానికి ఒక చక్కటి ఆయుధము, పునాది. నీకు కోరికనిచ్చేది ఆయనే, కార్యము జరుగుతుండగా నీ కార్యాన్ని నెరవేర్చేది ఆయనే, కార్యసిద్ధిని కలగజేసేది ఆయనే, వాటిని సమకూర్చేది ఆయనే. చివరిగా మనం 21వ వచనం చూస్తే 21వ వచనంలో సేమ్ చాప్టర్లో, అందరూ తమ సొంత కార్యములే చూచుకునిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు ఎందుకు చూడట్లేదనంటే, వ్యక్తిగతంగా నీకు దేవునితో రిలేషన్షిప్ లేదు. రిలేషన్షిప్ నీకు నాకు కలగాలంటే
ఆయన గ్రంథాన్ని నువ్వు బాగా అధ్యయనం చేయాలి. వారానికి ఒక పూట 1 గంట వాక్యం విని నేను మంచి క్రిస్టియన్ చెప్పుకుంటే నీ అంత అమాయకత్వం కలిగిన వారు ఇంకొకరు ఉండరు. ఎవరు మంచి క్రైస్తవ్యాన్ని కలిగి ఉంటారు, ఎవరు మంచి క్రైస్తవుడు ఉండగలరు వ్యక్తిగతంగా నిత్యము కూడా దేవుని గ్రంథాన్ని అధ్యయనం చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నాము? చెప్పడానికి ఎన్నో డాక్టర్స్ ఉన్నాయి కదా, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి కదా. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఫస్ట్ మనం బైబిల్ దగ్గరికి వెళ్ళాలా. ఏ డాక్టర్ని అర్థం అవ్వాలన్నా, ఏ సత్యం మనకు బయలుపరచబడాలన్నా బైబిల్లో మనకు కొంచెం అవగాహన ఉండాలా, బైబిల్ పట్ల మనకు జ్ఞానం ఉండాలా. మనం చదువుకున్న వాటిని దేవుడు మనకు బయలుపరుస్తాడు. కాబట్టి ముందు మరిన్ని విశేషమైన విషయాల్లోనికి మనము వెళ్ళబోతాం. అన్నీ మనము నేర్చుకోవాలంటే, అన్నిటి మనము ఆత్మీయంగా మన జీవితానికి మనం అప్లై చేసుకోవాలంటే ఈ బేసిక్ డాక్టర్ని ఏదైతే ఉన్నదో వ్యక్తిగతంగా బైబిల్ని అధ్యయనం చేయాలని, ఈ విషయంలో మనం బలపడితే, అభివృద్ధి చెందితే మన జీవితం బాగుంటుంది. ఒక్కసారి మనము రీక్యాప్ చేసుకుందాం. మొదటి లాభము, వ్యక్తిగతంగా బైబిల్ అధ్యయనం చేయడం వల్ల కలిగే మొదటి లాభము, దేవుని గురించి మనకు ఎక్కువగా తెలుసుకుంటాము. 2వ లాభము, విశ్వాసం మరింతగా బలపరచబడుతుంది. 3వ లాభము, పాపాన్ని జయించే శక్తి కలుగుతుంది. 4వది, సత్యాన్ని గుర్తించే వివేచన కలుగుతుంది. 5వది, ఆత్మీయ ఎదుగుదల కలుగుతుంది. 6వది, జీవితానికి మార్గదర్శనం కలుగుతుంది. 7వది, దేవుని సేవలో అభివృద్ధి కలుగుతుంది. 8వది, ప్రతి మంచి కార్యాన్ని చేయగలుగుతాం. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే పరలోకం కొరకు సిద్ధపడతాము, 2వ రాకడ కొరకు సిద్ధపడతాం, మంచి క్రైస్తవుడిగా మనము జీవించగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా వాక్యాన్ని విన్నందుకు మీ అందరికి వందనాలు. అలాగే హృదయంలో భద్రపరుచుకుని పర్సనల్గా రోజుకింత కొద్దిగా అయినా మనం చదవగలిగితే మన లైఫ్ బాగుంటుంది. అధ్యయనం చేద్దాము. అధ్యయనం చేయడం మాత్రమే కాదు, వాటిని నెమరు వేసుకుందాం. ఎప్పుడు కూడా వాక్యం మన మైండ్లో తిరుగుతూ ఉండాలి. ఇక్కడే ఉంటాము కానీ మనం పరధ్యానంలో ఉండాలి. ఆ పరధ్యానము దేవుని గురించిన ధ్యానమై ఉండాలి. నా భార్య ఎప్పుడు అడుగుతూ ఉంటుంది, ఏం ఆలోచిస్తున్నారు అనేసి. నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా, దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటా, నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటా, దేవునిలో నా సేవ గురించి ఆలోచిస్తూ ఉంటా. దేవుని మీద ఇంకా నమ్మకము పెంపొందించుకునేలా, దేవుడి మీద ఇంకా విశ్వాసం పెరిగేలా మనం ఆలోచించాలి. కాబట్టి వ్యక్తిగత ధ్యానం అంటే ఎప్పుడు బైబిల్ చదవమనే కాదు, బైబిల్ చదవాలి ఎప్పుడు. అలాగే బైబిల్ మనతో లేని సమయంలో కూడా బైబిల్ని ఆలోచించేంతగా బైబిల్ మనం బుర్రలో పెట్టుకోవాలి. కాబట్టి బైబిల్ చదువుదాం. బైబిల్ లేనప్పుడు కూడా బైబిల్ మనం ఆలోచించేంత జ్ఞానాన్ని హృదయంలో ఉంచుకొని చక్కగా ఆధ్యాత్మిక జీవితాన్ని మనం బలపరుచుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.